యోబు గ్రంథం 33వ అధ్యాయం 22, 23, 24 వచనాలు. వాడు సమాధిని సమీపించును, వాని ప్రాణము సంహారకుల యొద్ద సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో కనుడగొకడు వానికి మధ్యవర్తి ఉండి నెడల దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వాని విడిపించును. ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. అప్పుడు వాని మాంసము బాలుర మాంసము కన్నా ఆరోగ్యముగా ఉండును. వానికి తన చిన్ననాటి స్థితి తిరిగి కలుగును. వాడు దేవుని బతిమాలు కొన్నేడలా ఆయన వారిని కటాక్షించును. కావున వాడు ఆయన ముఖం చూచి సంతోషించును. ఇలాగున నిర్దోషత్వము ఆయన నరునికి దయచేయును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన శ్రేష్టమైన అద్భుతమైన నామానికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభు. ఈ రాత్రికాల సమయంలో కొనవరం గ్రామంలో మీ సువార్త కూడికి ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయం కొరకు స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. ఇంతవరకు ప్రభు పాటల ద్వారా మీ నామాన్ని కనపరుచుకున్నారు, స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. దేవా, కూర్చుని ఉన్న పిల్లలు పెద్దలు అందరూ కూడా కొద్దిసేపు మీ మాటలు ధ్యానం చేసుకున్నప్పుడు వినగలడానికి సహాయం చేయండి, గ్రహించగలడానికి చూపించండి. ఈ సమయాన్ని మా అందరికీ దీవెనకరంగా చేయమని వేడుకుంటూ మా ప్రభువును మీ రక్షకుడైన యేసయ్య నామములో మీకు దీవెనగా ప్రతిమాది అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. వేదిక మీద ఉన్న దేవుని దాసులకి, అలాగే మార్తమ్మ గారికి ప్రత్యేకంగా, అలాగే చేరి వచ్చిన పిల్లలందరికీ, పెద్దవారికి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈ రాత్రి ఆరాధనలో చెల్లివాడు పాట పాడుతూ మాట్లాడు అంటున్నారు. ఎవరు మాట్లాడతారు? దేవుడు మాట్లాడాలా? మరి ఇక్కడ మనుషులు నిలబడ్డారు కదా, కొంతమందికి అనుమానం వస్తుంది. ఇది మొదటిది. రెండోది, ఈ క్రైస్తవులకి పని పాట లేదు, నిద్రపోయే సమయంలో మైకులు పెట్టి చెవులు పగలు కొడతారు అనుకుంటారు కొంతమంది. ఈ రాత్రి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం వినిపోతా ఉన్నాం. ఈ విషయాలు దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు శ్రద్ధ కలిగి ఆలకించాలి. ఎందుకు ఈ క్రైస్తవులు ఇలాంటి మీటింగ్స్ పెడతారండి అంటే బైబిల్లో చెప్తా ఉంది. లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాయబడిన వచనం చదువుతాను. ఇదిగో, భయపడుకుడి, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన శుభవర్తమానము నేడు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అనే మాట. సంతోషకరమైన విషయాన్ని పంచుకుంటా ఉన్నప్పుడు అందరూ ఆనందపడతా ఉంటారు. ఈ రాత్రి ఈ ప్రాంగణంలో నిలబడి మనం వింటున్నటువంటి మాటలు మానవ జాతి మొత్తానికి సంతోషం కలిగించే మాటలు. అయితే మీరు అనుకోవచ్చేమో, మాకు సంతోషం లేకపోవడం ఏంటండి, మా దగ్గర డబ్బులు ఉన్నాయి, టీవీలో సినిమాలు వస్తాయి, సెల్ ఫోన్లో సినిమాలు వస్తాయి, మేము చాలా సంతోషంగా ఉన్నాం అనుకుంటున్నారు కదా. ఇది బాహ్య సంబంధమైన వాటి మీద ఆధారపడి వచ్చే సంతోషం కాదు. దేవునితో ఒక వ్యక్తికి సంబంధం ఏర్పడితే ఆ వచ్చే సంతోషాన్ని డబ్బు తీసేయలేదు, ఆ వచ్చే సంతోషాన్ని పేరు ప్రఖ్యాతులు తీసేయలేవు. నా ముందు పాట పాడిన మార్తమ్మ గారిని చూస్తే మీకు ఏమనిపించి ఉండాలంటే, ఆవిడ వృద్ధాప్యంలో కానీ ఆవిడ పాట పాడుతూ ఉన్నప్పుడు పాడాలి కాబట్టి పాడట్లేదు, ఆవిడ అనుభవించి పాడుతూ ఉన్నారు. ఆ పాట పాడుతున్నప్పుడు ఆవిడకి డబ్బు ఉందా అంటే మీకే తెలియాలి, నా ఊరు కాదు కాబట్టి, ఆవిడ మీ ఊరే కాబట్టి. ఆవిడ ఏమైనా ఆస్తిమంతురాలా లేకపోతే కారులో వచ్చిందంటే అది కూడా నాకు తెలియదు, మీకే తెలియాలి. కానీ తను పాట పాడుతూ ఉన్నప్పుడు తన అంతరంగంలో ఉన్న ఆనందాన్ని స్పష్టంగా మనందరం చూసాం. ఈ మాట ఎందుకు చెప్పాను నేనంటే, ఒక వ్యక్తి సంతోషంగా బతకాలంటే సంపదను బట్టి సంతోషం రాదు, కానీ సంబంధాన్ని బట్టి వస్తుంది. ఆ సంబంధాన్ని ఎవరైతే ఏర్పరచుకుంటారో వారి జీవితాల్లో నిజమైన ఆనందాన్ని ఇక్కడ మాత్రమే కాదు, ఈ లోకాన్ని ఎప్పుడు విడిచిపెట్టినా నిత్యత్వంలో ఆనందాన్ని కూడా పొందుతూ ఉంటారు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మన పెద్దలందరికీ, అలాగే మా సంఘ సభ్యులకి, టీం వారందరూ కూడా వేరు వేరు ప్రాంతాల్లో ఉండి వారికి దేవుడు ప్రారంభించిన స్థలాలకు వచ్చి ఇంటింటికి తిరిగి మేము పొందుకున్న ఆనందాన్ని మీకు పంచుతామని చెప్పినప్పుడు ఇది కేవలం మా ఆనందాన్ని మీతో పంచుకోవడం మాత్రమే. ఎందుకంటే దేవుడు ఇలా చెప్పాడు, ఇది క్రైస్తవులకు మాత్రమే కాదు, ప్రజలందరికీ అనే మాట. ఈ రాత్రి ఈ కోనవరం గ్రామంలో క్రైస్తవులతో ఈ మాట చెప్పట్లేదు, కానీ ఈ గ్రామ సభ్యులందరికీ కూడా దేవుడిచ్చే శుభవర్తమానం ఏంటంటే మీరు సంతోషపడాలన్నమాట. చాలా మందికి సంతోషాన్ని గురించి మాట్లాడితే ఎందుకు కోపం వస్తుందో తెలియదు. కొన్నిసార్లు సినిమాలు వేసుకొని ఏళ్ళేస్తారు, అక్కడ ఏం సంతోషం ఉంటుందో తెలియదు. హీరో విలన్ చంపేస్తే అరుస్తారు, ఎందుకు అరుస్తారో తెలియదు. ఎందుకంటే మన అంతరంగాలు హింసా ప్రవృత్తితో నిండిపోయినాయి కాబట్టి మన అంతరంగాలు దేన్ని కోరుకుంటాయో దాన్ని మనం చూసినప్పుడు సంతోషపడుతూ ఉంటాం.
కానీ రాత్రి ఈ వేదిక మీద మనం మాట్లాడుకుంటున్న మాటలు మీ లోపల ఉన్న క్రూరత్వాన్ని, మీ లోపల ఉన్న ద్వేషాన్ని తీసుకొచ్చేది కాదు. మానవుని యొక్క జీవితాల్లో అత్యంత అవసరమైన విషయాన్ని ఈ రాత్రి ప్రకటిస్తూ ఉండగా శ్రద్ధ కలిగి మనం ఆలోచిద్దాం. కాబట్టి ఇది క్రైస్తవులు పని పాటలకు పెట్టే మాట కాదు, కానీ నిత్య జీవాన్ని గురించిన శుభవర్తమానాన్ని ఇక్కడ ప్రకటిస్తూ ఉన్నాం. ఇది మొదటి మాట. సో రెండోది, దేవుడు మాట్లాడతాడు అని క్రైస్తవులు చెప్తారు. ఎందుకు మీరు అవసరంటే నేను కూడా మారు మనసు పొందిన వ్యక్తినే, కాబట్టి నేను కూడా చెప్పగలుగుతాను. దేవుడు మాట్లాడతాడు అన్నప్పుడు ఎలా మాట్లాడతాడు, ఎందుకు మాట్లాడతాడు, 2 ప్రశ్నలు వేస్తాను. ఈ 2 ప్రశ్నలు వినిన తర్వాత ఒకవేళ మీరు ఇంట్లో కూర్చొని దేవుళ్ళు అనబడే వారి ముందు నిలబడి, మీ దృష్టిలో నిలబడి దండం పెట్టుకుంటాం అన్నప్పుడు అకస్మాత్తుగా ఒక స్వరం వినపడితే గుండెగా చచ్చిపోతాం. ఎందుకని? మన మనసుల్లో మాట్లాడే దేవుడు అనే విషయం మనకు అర్థం కాదు. కానీ ఇక్కడ నిలబడి మాట్లాడుతూ ఉన్నప్పుడు దేవుడు మాట్లాడతాడు అని అంటే మాట్లాడితే మనకేం అర్థం అవుతామా? వింటాం. సో దేవుని యొక్క మాట మనం వింటాం అన్నప్పుడు మనకేం కలుగుతుంది? భరోసా కలుగుతుంది. ఒక మాట చెప్తాను. మీరు తలుపు వేసుకుని ఒంటరిగా ఇంట్లో ఉన్నారు, తలుపు కొట్టిన శబ్దం వచ్చింది, వెంటనే మీరు ఏం చేస్తారు చెప్పండి? ఆ రండి అంటారా? ఒకళ్ళే ఉన్నారు, రాత్రిపూట మీ తలుపు ఇలా టక్ టక్ మన సౌండ్ వచ్చింది, రండి అన్నారా? లేకపోతే తలుపు ముందు ఏమని అడుగుతారు చెప్పండి? ఎవరండి? వెరీ గుడ్. భయపడి తర్వాత ఏమంటాం? ఎవరండి మీరు అంటాం. ఆ తర్వాత ఆ స్వరం మీరు విన్నదైతే, పరిచయం అయిందైతే తలుపు తీస్తారు, లేకపోతే ఫోన్ చేస్తారు. అంతే కదా? అలాగే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ స్వరం మీకు పరిచయం అవుతుంది. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మీ అంతరంగానికి అర్థమవుతుంది. ఈ మాటలు వింటే ఎలా ఉంటుందంటే, వీడికి ఎవరైనా చెప్పారా ఏంటి అనిపిస్తుంది అనమాట. నాకు ఎవరు చెప్పలేదు, నాకు ఎవరు కొత్త కూడా, బ్రహ్మం గారు మాత్రమే నాకు ఇంట్లో పెట్టుకుని వెళ్ళిపోయారు ఆయన ఎక్కడికొస్తుంటారు, నేను ఒక్కడే ఉన్నాను, ఇప్పుడు దాకా నాకు ఎవరు చెప్పలేదు. ఇప్పుడు మాట్లాడుతున్నప్పుడు నిజమే కదా అని నీ మనసులో అనిపిస్తే, మీ మనసులో అనిపిస్తే అది దేవుడు మీతో మాట్లాడే మాట. సో దేవుడు మాట్లాడినప్పుడు వినాలి, దేవుడు మాట్లాడినప్పుడు దానికి స్పందించాలి, దేవుడు మాట్లాడినప్పుడు దానికి మనం తల ఒగ్గాలి. ఒకవేళ అలా కాకపోతే నష్టం మనకే కానీ దేవునికి కాదు. కాబట్టి బైబిల్ ఏమన్నా చదువుతాం చూడండి. యోబు గ్రంథం 33వ అధ్యాయంలో ఎలీహు అనే ఒక వ్యక్తి ఆయన మాట్లాడుతూ ఇలా అన్నాడు. దేవుడు మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు చూడండి. 14 వచ్చి చదువుకుందాం. దేవుడు ఒక్క మారే పలుకును, 2 మార్లు పలుకును, అయితే మనుషులు అది కనిపెట్టరు అనే మాట. దేవుడు మాట్లాడతాడు, ఒకసారి మాట్లాడతాడు, 2 సార్లు మాట్లాడతాడు. మాట్లాడగానే ఏం చేయాలంట? మనిషి కనిపెట్టాలి అనే మాట. ఎప్పుడైతే ఆ స్వరాన్ని కనిపెడతామో మనకు మేలు కలుగుతుంది. ఒకవేళ ఆ స్వరాన్ని విన్నప్పుడు మనం పట్టించుకోకపోతే నష్టపోతాం అన్నట్టు గుర్తుపెట్టుకోవాలి. ఏం మాట నేను చెప్తాను, చదవండి. మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టునప్పుడు కలలో రాత్రి కలుగు స్వప్నములలో దేవుడు మాట్లాడతాడు. ఈ రాత్రి చాలా మంది టీవీ ముందు మంచం వేసుకొని పండుకుని ఉంటారు, చలికాలం కాబట్టి దుప్పటి కూడా కప్పుకుని ఉంటారేమో. నెమ్మదిగా నిద్ర పడుతుంది, సౌండ్ ఏమో చెవిలో పడుతుంది. దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, జాగ్రత్త. బైబిల్ అంటుంది నరులు నిద్రపోయే సమయంలో, ఎందుకంటే రోజంతా జీవించిన జీవితం ఎన్నో ఒత్తిళ్ల మధ్య మనం పడుకున్నప్పుడు రేపటి కోసం ఆశగా బతకాలంటే మనకేం కావాలా? ఒక ఆదరణకరమైన మాట కావాలి. ఈ రాత్రి మీరు వింటున్నటువంటి మాటలు ఏమంటున్నాడు ఆయన? మంచం మీద కునుకు సమయమున గాఢ నిద్ర పట్టినప్పుడు కొన్నిసార్లు కళలో కూడా మాట్లాడతాడు, అయితే మనుషులు కనిపెట్టరు. ఎందుకు మాట్లాడతాడంట? 3 విషయాలు చెప్పాడు. 14 వచ్చిన 16లో నరులు గర్విష్ఠులు కాకుండా చేయనట్లు, తాము తలచిన కార్యము వారు మానుకొన చేయనట్లు, గోతికి పోకుండా వారిని కాపాడినట్లు, కత్తి వలన నశింపకుండా వారి ప్రాణము తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశము సిద్ధపరచునన్నమాట. ఎంత స్పష్టంగా రాసిపెట్టినా చూడండి. ఉపదేశం అంటే ఇక్కడ ప్రసంగం అనుకోండి. ఈ ప్రసంగం వింటా ఉన్నప్పుడు 3 రకాల వ్యక్తులు కనపడతారు అక్కడ. ఒకటి గర్విష్ఠులు, రెండోది కఠినమైన మనసు గలవారు, మూడోది జీవితంలో విసిగి వేసారిపోయి చావుకు సిద్ధంగా ఉన్నవారు, 4వది వారి శక్తికి మించినటువంటి ప్రయాసకుండా వెళ్తున్నటువంటి వారు. ఇలాంటి వారిని దేవుడు ప్రేమిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు, ఆ మాట మీతో మాట్లాడుతూ ఉన్నాడు. మనిషి ఎందుకు గర్విస్తాడంటారు చెప్పండి? దేని బట్టి గర్విస్తూ ఉంటాడు? మనిషి తనకున్న సంపదను బట్టి, పేరు ప్రఖ్యాతులను బట్టి, అందచందాలను బట్టి గర్విస్తూ ఉంటారు. ఒకవేళ బైబిల్ ఏమంటుందని అంటే నాశనానికి ముందు గర్వం ఉంటుంది అనే మాట. ఆ గర్విష్టి నాశనానికి వెళ్ళకూడదంటే దేవుడు మాట్లాడితే తప్ప ఆ వ్యక్తికి అర్థం కాదు. అందుకని దేవుడు తన ప్రేమను ప్రత్యక్షపరచడానికి ఈ లోకానికి వచ్చి మానవులు నశించి నరకానికి పోకుండా వారిని ప్రేమతో దర్శిస్తా ఉన్నప్పుడు గర్విష్టికి ఈ మాటలు అర్థం కావు. కానీ
బ్రతకాలనుకున్న వాడికి ఈ మాట అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి ఏమంటున్నాడు ఆయన? నరులు గర్విష్ఠులు కాకున్నట్లు. ఒకటి. రెండో మాట ఏమంటున్నాడు? తాము తలచిన కార్యము వారు మానుకొని చేయనట్లు అనే మాట. ఈ మాట నాకు చాలా సంతోషకరమైన మాట. ఎందుకంటే చాలాసార్లు నేను ఫోన్స్లో మాట్లాడుతూ ఉన్నప్పుడు నాకు ఎక్కువ కాల్స్ వచ్చేది ఏంటో తెలుసా అండి? మరి కొద్ది క్షణాల్లో చచ్చిపోబోతున్నాం అంటే ఊరేసుకోబోయేవాళ్ళు, మందు తాగేవాళ్ళు, చావుకు దగ్గరికి ఉన్నవాళ్ళు ఫోన్ చేస్తారు. చేసి సార్ కొంచెం మాట్లాడతారని అడుగుతారు. అడిగిన తర్వాత ఆ మరణానికి సంబంధించిన విషయాలన్నీ నా దగ్గర ఉంటాయి. ఏమేమి తెచ్చుకుని నా దగ్గర పెట్టుకుంటారు. చివరి సమయంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు కొన్నిసార్లు ఆ మాటలు విని ఆ ప్రయత్నాన్ని విరమించుకున్న వారు బోల్డ్ మంది నాకు పరిచయం. బోల్డ్ మంది. ఎందుకంటే తాము తలచిన కార్యం వారికి క్షేమకరమైంది కాదు. ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న మీలో చాలా మందికి చాలా విషయాల్లో విసిగిపోయారు. విసిగిపోయిన కారణం చేత కొన్ని విషయాల్ని ఇక భరించలేక ఈ జీవితాన్ని ముగిస్తే చాలు అనుకుంటున్నారేమో. గుర్తుపెట్టుకోండి, మానవుని యొక్క సమస్య ఉందండి అంటే దానికి పరిష్కారం కూడా తప్పకుండా ఉండి తీరుతుంది. పరిష్కారాన్ని దేవుడు మాత్రమే చెప్పాలి, తోటి మనిషి ఎప్పటికీ చెప్పలేడు. ఎందుకంటే నాకున్న సమస్య మీకు కూడా ఉండొచ్చు, మీకున్న సమస్య నాకు కూడా ఉండొచ్చు. కాబట్టి నాకున్న సమస్యని నాకు భర్తీ చేయాలంటే నాలాంటి సమస్య ఉన్నవాడు నాకు పరిష్కారం ఇవ్వలేడు. నా సమస్యకి పరిష్కారం ఎవరు ఇవ్వగలరు అంటే నా సృష్టికర్త అయిన దేవుడు మాత్రమే ఇవ్వగలడు. సో ఈ రాత్రి తాము తలచిన కార్యాన్ని మానుకొని చేయనట్టు దేవుడు మాట్లాడతాడు. మూడోది ఏమన్నాడు? గోతికి పోకుండా వారిని కాపాడునట్లు అన్నమాట. దేవుని యొక్క ఆశ ఏ మానవుడు నశించి నరకానికి పోకూడదు. ఇది దేవుని యొక్క ఆశ. మనిషి మోక్షానికి వెళ్ళడానికి, నిత్యత్వానికి వెళ్ళడానికి, పరలోకానికి వెళ్ళడానికి, లేదా ఇంకో దానికి వెళ్ళడానికి, పేర్లు ఏమైనా సరే, వాడు చేసే ప్రయత్నాలు వాడి నిజమైన జీవితానికి అర్థం ఇవ్వలేకపోతా ఉన్నాయి. సో మానవుని యొక్క ఆశ ఏంటంటే ఈ లోకాన్ని ఎప్పుడైనా విడిచిపెట్టాల్సిందే. ఈ రోజు కాకపోతే రేపు, రేపు కాకపోతే 2080లోనే సరే. ఆ సమయానికి మానవుడు ఏం కోరుకుంటాడంటే మంచిగా బతికి పరలోకానికి వెళ్తే చాలు అనుకుంటాడు. కానీ బైబిల్ అంటా ఉంది, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఏ వ్యక్తి కూడా పరలోకానికి వెళ్ళడు అన్నమాట స్పష్టంగా బైబిల్ చెప్తా ఉంది. ఇప్పుడు మీకు ఏమనిపిస్తుంది అంటే మరి మా సంగతి ఏంటి అని నెమ్మదిగా వినండి, మీకు అర్థమవుతుంది. సో యేసుక్రీస్తు ప్రభువారి యందు విశ్వాసం ఉంచకుండా ఎవరు కూడా పరలోకానికి వెళ్ళలేరు. ఒకవేళ మీరు ఎంత నిష్ఠ చేసినా, ఎంత భక్తి చేసినా, ఎంత పవిత్రంగా జీవించినా బైబిల్ చెప్తా ఉంది యేసు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఒక వ్యక్తి గోతి నుంచి నిత్యత్వానికి పోలేడు అన్నమాట. మూడో మాట. నాలుగోది ఏమంటున్నాడు ఆయన? ఆయన కత్తి వలన నశింపకుండా వారి ప్రాణమును తప్పించినట్లు ఆయన వారి చెవులను తెరవచేయును, వారి కొరకు ఉపదేశం సిద్ధపరచును అన్నమాట. రీసెంట్గా ఒకసారి ఏలూరులో వాక్యం చెప్తా ఉన్నప్పుడు అది చర్చిలో వాక్యం మాట్లాడుతూ ఉన్నాను. నాకంటే లావు ఉన్నాడు, నాకంటే కొంచెం ఎత్తున్నాడు ఒక అబ్బాయి, బాగా గడ్డం పెరిగిపోయింది. ఆ చర్చి ముందు నడిచి వెళ్తా ఉన్నాడు. వాక్యం వినపడింది, లోపలికి వచ్చి కూర్చున్నాడు. సో కూర్చున్న తర్వాత వాక్యం అయిపోయింది, అందరూ భోజనం చేస్తున్నాం, మనం కూడా చేస్తాం కదా, కాసేపట్లో చేస్తూ ఉన్నాం. ఆ అబ్బాయి పక్కన నేను కూర్చున్నాను. నాకు అబ్బాయి ఎవరు తెలియదు, బాగా మాసిపోయినాడు. అన్నం పళ్ళెంలో ముగ్గురు అన్నం అంత పెట్టుకుంటే అంత పెట్టుకున్నాడు, ఇంత అన్నం పెట్టుకున్నాడు. ఇదేంటి ఇంత పెట్టుకున్నాడు అనుకున్నాం. ఆ అబ్బాయి అన్నం తిని వారమైంది. ఆ అబ్బాయి చిన్నాడేం కాదు, బీటెక్ అయిపోయింది. ఇంట్లో అమ్మా నాన్న దగ్గర నుంచి డబ్బులు దొంగిలించి 5 లక్షలు హైదరాబాద్ వెళ్ళాడు. హైదరాబాద్లో సినిమాలో నటిద్దామని చెప్పి 2 years ఉన్నాడు. కానీ ఎవడు ఆఫర్ లేదు, డబ్బులు అయిపోయాయి. చివరికి ఆ అబ్బాయి వైజాగ్, ఇంటికి రావడానికి కూడా డబ్బులు లేవు. విజయవాడ దాకా ఆ అబ్బాయి లిఫ్ట్ అడిగి వచ్చాడు. విజయవాడ నుంచి నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. ఏలూరు దగ్గరికి వచ్చేసరికి ఆ అబ్బాయికి అనిపించిందంట, ఈ ముఖంతో మా అమ్మని చూడలేను, ఈ ముఖంతో మా అన్నయ్యని చూడలేను, కాబట్టి వైజాగ్ వెళ్ళడం కంటే ఆ పక్కన ఉన్న ట్రాక్ మీద పడి చచ్చిపోదామని చెప్పి వెళ్తున్నాడు. అదే అబ్బాయి చివరి పరిస్థితి అనమాట. చర్చికి దూరంగా ట్రాక్ ఉంటుంది, వెళ్తా ఉన్నాడు. అయితే ఆ మాట్లాడినప్పుడు అనిపించిందంట ఏమంటే, కాసేపు కూర్చుందాం, అలసిపోయాను కదా, ఏం మాట్లాడతారు విందామని చెప్పి. ఆ తర్వాత ఆ అబ్బాయి చెప్పిన మాట, సార్ నా జీవితంలో ఓడిపోయాను, చాలా ఆశలు కలిగి జీవితాన్ని కొనసాగించాను, కానీ నా జీవితంలో ఏది నాకు కలిసి రాలేదు. అబ్బాయి చెప్పిన మాట, లక్షలు తీసుకెళ్ళిపోయాను, కానీ నేను దాంట్లో సక్సెస్ కాలేకపోయాను. ఈ రోజున మా అమ్మ మాట వినలేదు, మా అన్న మాట వినలేదు. మా అన్న నేవీలో పనిచేస్తాడు, మా అమ్మ షిప్ యార్డ్లో పనిచేస్తుంది, డబ్బులు ఉన్న వాళ్ళమే, నాన్న చనిపోయారు. కానీ మా అమ్మ నన్ను ప్రేమగా చూసుకునేది, వారిని మోసం చేసి వెళ్ళిపోయానన్నా. ఈ రాత్రి ఈ మధ్యాహ్నకాల సమయంలో వెళ్ళి పట్టాల మీద పడుకుందామని వెళ్తున్నాను, కానీ ఇక్కడికి రాగానే మాటలు వినపడి అదే సమయంలో వాసన కూడా వచ్చింది. ఏంటి ఆ వాసన చెప్పండి? ఆకలి వాసన. అంటే ఏదో వంటలు చేశారు కదా, ఇప్పుడు మన వాళ్ళు ఎక్కడ వండి పెట్టారు తెలియదు, నాకు వాసన రావట్లేదు. ఆ వాసన రాగానే కాస్త ఆనందం అనిపించింది. అని వచ్చిన తర్వాత అబ్బాయి చెప్పిన మాట, అన్న వెళ్తాను, నేను చావును, వెళ్ళి అమ్మ కొడితే కొట్టించుకుంటా, తిడితే తిట్టించుకుంటాను, కానీ నేను జీవితాన్ని మాత్రం ముగించను అని చెప్పన్నాడు. సో దేవుడు ఎవరితో ఎలా ఎప్పుడు మాట్లాడతాడో మనకు తెలియదు. ఒకవేళ ఈ రాత్రి ఈ మాటలు వింటా ఉన్నప్పుడు
మనం గోతికి పోకుండా ఉండాలి అంటే, కాపాడబడాలంటే దేవుడు తప్పకుండా మాట్లాడాలి. దేవుడు మాట్లాడకపోతే మనకి సమస్యకి పరిష్కారం కాదు. కెలుకుతో అంటున్నాడు ఆయన 19వ వచనం, వ్యాధి చేత మంచం ఎక్కుట వలనను ఒకని ఎముకలలో ఎడతగని నొప్పులు కలుగుట వలనను వాడు శిక్షణం పొందును. రొట్టెయు రుచికల ఆహారమును వానికి అసహ్యమగును. వాని శరీర మాంసము క్షీణించి వికారమగును. బయటికి కనబడకుండా ఎముకలు పైకి పొడుచుకొని వచ్చును. వాడు సమాధికి సమీపించును. వాని ప్రాణము సంహారకుల యొద్దకు సమీపించును. నరులకు యుక్తమైనది ఏదో దానిని వానికి తెలియజేయుటకు వేలాది దూతలలో గనుడగు ఒకడు వానికి మధ్యవర్తి అయి ఉండినెడల దేవుడు వాని యందు కరుణ చూపి అన్నమాట. తర్వాత అంటా ఉన్నాడు, ఇలా సమస్యలు గుండా వెళ్ళే వారికి దేవుని యొక్క మాట దొరకపోతేనంట వాళ్ళు క్షీణించిపోతారంట. నెమ్మదిగా మాంసం ఉడికిపోద్దంట. ఆ తర్వాత ఆరోగ్యం క్షీణించి ఇక చచ్చిపోతే బాగుండు అనుకుంటారంట. ఈయన అంటున్నాడు, అలాంటి సమయంలో ఎవరన్నా ఒక వ్యక్తి సహాయం చేసి ఉంటే బాగుండు అని చెప్పి యోబు గ్రంథంలో ఒక వ్యక్తి మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు చెప్తాను వినండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం చదువుకుందాం. మానవుని యొక్క సమస్యకి పరిష్కారం ఇవ్వడానికి దేవుడే మానవుడిగా ఈ దిగి వచ్చినటువంటి శుభ సందర్భంలో ఆయన ఏమన్నాడు చదువుదాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం నేను చదువుతాను. దయచేసి బైబిల్స్ వారు చూడండి, లేనివారు శ్రద్ధగా ఆలకించండి. ఆయన మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని ఇచ్చించున్నాడు. దేవుడొక్కడే, దేవునికి నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన్ని క్రీస్తు యేసు అను నరుడు అన్నమాట. ఈ రాత్రి ఈ ప్రాంగణంలో నిలబడి మాట్లాడుతూ ఉంది. మనిషి ఆశిస్తా ఉన్నాడు నాకు తోడుంటే బాగుండు అని. మనిషి ఆశిస్తా ఉన్నాడు దేవుడు నన్ను బలపరిస్తే బాగుండు అని. మనిషి ఆశిస్తా ఉన్నాడు దేవుడే దిగొచ్చి ఆదుకుంటే బాగుండు అని చెప్పి అది ఏలీహు గారు మాట్లాడినప్పుడు ఇక్కడ రాయబడిన మాట, ఆ మధ్యవర్తిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చారు. సో మధ్యవర్తిత్వం చేసే వారికి ఉండాల్సిన లక్షణాలు ఏంటండి అంటే, నాకున్న సమస్య ఆయనకు ఉండకూడదు. ఒకవేళ నాకున్న సమస్య ఆయనకుంటే ఎలా ఉంటుందండి అంటే, మీకు తల ఎంట్రుకలు పెరగాలంటే అని చెప్పి ఒక షాంపూ గురించి చెప్తూ, ఒకవేళ ఆ చెప్పేవాడికి నెత్తి మీద జుట్టు లేకపోతే అర్థమవుతుంది. ఇది ఒకటి. రెండోది, నేను కొంచెం లావు ఉన్నాను కదా, నువ్వు నీకు కొంచెం లావు ఉండేవాడిని. ఒకరోజు నా ఒళ్ళు తగ్గిద్దామని చెప్పి రోడ్డు మీద వెళ్తా ఉన్నాను. అంటే వెళ్తామంటే బండి మీద వెళ్తున్నాను. అక్కడ ఒక ఆయన తగ్గించే ప్రోగ్రాం పెడుతున్నాం, మీరు టెస్ట్ చేస్తామని చెప్పి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఆయన నాకంటే లావు ఉన్నాడు. నాకున్న సమస్య ఆయనకు ఇప్పుడు ఎలా నమ్మాలా? అలాగే మనిషి ఎప్పుడైతే సమస్య గుండా వెళ్తా ఉన్నాడో ఆ సమస్యకు పరిష్కారం ఇవ్వాలంటే నాకున్న సమస్య ఆయనకు ఉండకూడదన్నమాట. ఈ దినాన్న చాలా మంది దేవుళ్ళు అనబడే వారి యొక్క పరిస్థితులు మనం చూస్తూ ఉంటే నాకున్న సమస్య ఆయనకు కూడా ఉంది. అందుకని ఏ వ్యక్తి కూడా సమస్య ఉన్నవాడు సమస్యలో ఉన్నవాడిని విడిపించలేడు. బైబిల్ అంటా ఉంది, మానవుని యొక్క జీవితానికి అత్యంత ఉన్నతమైన పరిష్కారం ఇవ్వడానికి యేసుక్రీస్తు ప్రభువారు మధ్యవర్తిగా ఈ లోకానికి వచ్చారన్నమాట. ఈ మాట మనం వింటా ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశ ఏంటండి అంటే, అక్కడ రాయబడిన మాట, ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం కలిగిన వారై ఉండవల్లని ఇచ్చేయించున్నాడు. దేవుని యొక్క ఆశ ఏంటో తెలుసా అండి? మనుషులందరూ కూడా సత్యాన్ని తెలుసుకోవాలి అన్నమాట. సార్, కోనవారు ఎందుకు మానవుడిగా వచ్చారన్నప్పుడు మొదటి సత్యం అని చెప్తాను. మనిషి ఈ భూమి మీద అకారణంగా పుట్టలేదు. ఏ వ్యక్తి కూడా యూస్లెస్ ఫెలో లేడు, అందరూ యూస్ఫుల్ ఫెలోసే. కానీ అనేక మంది వారి జీవితం యొక్క ఉద్దేశం ఏంటో తెలుసుకోలేక కొంతమంది వ్యసనాల బానిసైపోయారు, కొంతమంది చెడు అలవాట్లకు బానిసలైపోయారు, కొంతమంది త్రాగుడికి బానిసలైపోతా ఉన్నారు. వారి ఊరేమంటుందంటే, వాడు పనికి మాలోడు సార్, ఏ పని చేయడండి, తిని కూర్చుంటాడు సార్, వాళ్ళు సరైనది కాదు సార్ ఆ పాప అని చెప్తూ ఉంటారు. దేవుని యొక్క సృష్టిలో వ్యర్థమైంది లేదు. అయితే మానవుడు సత్యవంతుడైన దేవుణ్ణి ఎరగనందున ఆ మానవుడు ఏర్పరచుకున్న మార్గంలో వెళ్తా ఉన్నప్పుడు వాడి జీవితం అప్రతిష్ట పాలవుతా ఉంది. అలాంటి పరిస్థితులు బైబిల్ అంటా ఉంది, సత్యాన్ని ప్రతి వ్యక్తి తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు చెప్పండి, సత్యం అనే దేవుడు ఎవరైనా ఉన్నారా అని అడిగాను అనుకోండి, ఇప్పటిదాకా నేను దేవుళ్ళు అని ఎవరినైతే అనుకుంటా ఉన్నానో ఆ దేవుళ్ళందరిలో ఎవరన్నా సత్యం అని ఆయన ఉన్నాడా తెలియదు మనకి. అయితే బైబిల్ అంటా ఉంది, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు మోక్షానికి వెళ్ళలేరు అన్నమాట. సత్యం ఎందుకు తెలియాలండి అంటే, మానవుడు అసత్యంలో ఉన్నప్పుడు సత్యం తిరిగిపోతే నష్టపోతాడన్నమాట. నిన్న నా కొడుకు షాప్కి వెళ్ళి, అంకుల్ నాకు 2 అగ్గిపెట్లు ఇవ్వండి అంటున్నాడు. అంకుల్ 2 అగ్గిపెట్లు ఇవ్వండి అన్నాడు. నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటే, ఎందుకు అగ్గిపెట్లు అన్నాను, ఊరు వెలిగించి ఆడుకుందాం అని అంటున్నాడు.
అంటే ఎలిగి చేతలు పడేస్తారంట. ఒకవేళ పడేసేది ఏది గడ్డింటి మీద పడేస్తే వీడి ఆట ఒక కుటుంబ నాశనం అయిపోద్దేమో. మనిషికి సత్యం తెలియకపోతే వాడు చేసే పనులు వాడి జీవితాన్ని పాడు చేస్తూ ఉంటాయి. కాబట్టి మనిషికి తెలియాల్సిన మొట్టమొదటి సత్యం ఏంటి చెప్పంటారా? చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన హెబ్రీ పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు చదువుతాను, దయచేసి వినండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 2-3 వచనాలు నేను చదువుతాను. ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో మాట్లాడెను. ఆయన ఆ కుమారుని సమస్తమునకును వారసునిగా నియమించెను. ఆయన ద్వారా ప్రపంచములు నిర్మించెను. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయుండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామం పొందెనో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుని ఉండెను అనే మాట. సో దీనిలో బైబిల్ చెప్తా ఉంది, ఈ యేసుక్రీస్తు ఎవరండి అంటే దేవుని మహిమ యొక్క తేజస్సు అనే మాట. ఈ మాటలు మీకు అర్థం కాకపోతే చెప్తాను. వీడికి అందరూ వచ్చేటప్పుడు అద్దం ముందు నిలబడి రెడీ అయ్యారు. బాగా ఆడపిల్లలకి అయితే బాగా అలవాటు, అద్దం ముందు నిలబడతారు కదా. అద్దం ముందు నిలబడగానే ఎవరి ముఖం కనపడుతుంది అద్దంలో? మీ ముఖం కనపడుతుందా? సరే, మీరు చూసుకుంటా ఉన్నారు, సడన్ గా నా ముఖం కనపడింది అనుకోండి, నేను లేను అక్కడ, ఎలా ఉంటుంది? భయం వస్తుంది కదా. సో మానవునికి ఉన్నటువంటి సమస్య ఏంటంటే దేవుడు ఎవరో తెలియక, ఆయన ఎలా ఉంటాడో తెలియక, మనిషి తన స్థాయికి మించిన వాడిని దేవుడు అన్నారు, తన అవసరాల్లో ఆదుకునే వాడిని దేవుడు అన్నారు, తన ఆకలి తీర్చేదాన్ని దేవుడు అన్నారు. సో దేవుడు తనకు ఎవరు తీసుకొచ్చారు చెప్పండి? ఏది తనకి ప్రయోజనకరమైందో, ఏది తనను కాపాడుతూ ఉందో, ఏది తను అనుకుంటున్నాడో దాన్ని దేవుడు తనకు తీసుకొచ్చారు. అందుకని భారతదేశంలో అన్నాన్ని ఏమంటారు చెప్పండి అని చెప్పి అంటారు. తర్వాత షాప్ వాళ్ళు ఏమంటారు చెప్పండి? మా కస్టమర్ దేవుళ్ళు అని చెప్పి అంటారు. సో కస్టమర్లు కొంతమంది దొంగలు కూడా ఉంటారు. మరి అర్థమవుతామా? చీరలు తీసుకెళ్ళిపోయేవాళ్ళు, పెన్సిల్ తీసుకెళ్ళిపోయేవాళ్ళు. కస్టమర్ దేవుడు ఎలాగైతే చెప్పండి? దేవుడు దొంగ అయితే దానికి అర్థం ఉంటుంది అంటారా? సో మనిషి యొక్క సమస్య ఏంటంటే సత్యం తెలియక తనకు ఉపయోగపడే ప్రతి వాడిని కూడా దేవుడు అని చెప్పి అంటారు. ఒకవేళ అనుకుందాం, బాగా నిరుపేద స్థితిలో ఉన్నాను, ఒకవేళ నేను వెళ్ళి నా దగ్గరికి ఈ తమ్ముడు వచ్చి అన్న ఈ ₹1,00,000 ఉంచుకోండి అని చెప్పి అన్నాను అనుకోండి, నేను ఏమంటాను చెప్పండి? మొట్టమొదటిగా గట్టిగా ఎయిట్ చేసి దండం పెట్టి దేవుడిలాగా వచ్చి ఒకసారి చెప్పి అంటాను. ఆయన దొంగ నోట్లు తీసుకొచ్చి ఇస్తే నిజమే, అర్థమవుతుంది కదా. నా సమస్యకి పరిష్కారం ఏంటో ఎవరన్నా గుర్తించి వచ్చి కనుక నాకు ఇస్తే నేను అనుకుంటున్నాను దేవుడు అని చెప్పన్నాను. ఈ దినాన్న చాలా మంది దేవుళ్ళు అనేవాళ్ళు ఎలా వచ్చారో తెలుసా అండి? మానవుని యొక్క అవసరత దగ్గర ఎవరైతే కొంచెం ఎక్కువగా కనబడ్డారో వారిని దేవుడిగా చూస్తూ ఉన్నారు. ఆ సమయంలో మానవునికి సత్యం తెలియాలంటే దేవుడే మానవుడిగా వచ్చి ఏమని చెప్పాలా? నేను దేవుడిని అని చెప్పాలి. ఇక్కడ రాయబడ్డమని తెలుసా అండి? ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సు, కింద ఫుట్నోట్లు ఏముంది? ప్రతిబింబం అని ఉంది. ప్రతిబింబం అంటే అద్దంలో ముఖం చూడగానే నేనే కనపడతాను. అలాగే యేసుక్రీస్తు ప్రభు వారిని చూస్తే తప్ప దైవత్వం ఏంటో మానవాళికి అర్థం కాదు అనేమాట. సో మానవాళికి అర్థం కాదు కాబట్టి దేవుళ్ళు అనబడే వారి దగ్గరికి ఒకసారి భయపడిపోతూ ఉంటారు. ఒకవేళ దేవుడికి శాంతి చేయకపోతే చంపేస్తాడేమో, దేవునికి పలానా దిగిపోతే మన మీద శాపం వస్తుందేమో, దేవుడిని ఇలా చూడకపోతే మళ్ళీ ఏమైనా అనుకుంటాడేమో అని చెప్పి ఎంత వణికిపోతూ ఉంటారు. కానీ మన ఆలోచన వేరు, దేవుడు వేరు. ఇందాక మార్తమ్మ గారు పాట పాడుతూ జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు ఒక 4 లిస్టు చదివేశారు ఆవిడ. చదివిన తర్వాత పాడిన పాట ఏంటంటే ఎంత జాలి యేసు అని చెప్పి పాడుతూ ఉన్నారు. దేవుడు జాలి పడేవాడు అన్నమాట. జాలి ఎప్పుడు పడతాను చెప్పండి? చిన్నపిల్లాడు నిస్సహాయం చూస్తూ ఉన్నారు. నిన్నగాక మొన్న మీటింగ్ వస్తూ ఉన్నాను, ఎక్కడ రాజుల దగ్గర వస్తూ ఉంటే యాక్సిడెంట్ అయింది. అన్న నువ్వు రోజు యాక్సిడెంట్లు చెప్తావు ఏంటంటే చూస్తున్నాను, మరి ఏం చేయాలా? రోజు కూడా చూస్తున్నాను రోడ్డు మీద, రైట్? చూస్తామంటే తల్లి తలకి దెబ్బ తగిలింది, బ్లీడ్ అవుతుంది. తండ్రికి మోకాలు దెబ్బలు తగిలినాయి. చిన్న కూతురు ఉంది, ఎంత కూతురు. ఆ పాప ఏడుస్తుంది. ఎంత ఏడుస్తుందండి అంటే వాళ్ళమ్మ తలకే వాలిపోతుంది. నాన్న అమ్మకి ఏమైంది నాన్న అని గట్టిగా ఏడుస్తుంది అనమాట. ఎవరు ఆపట్ల, పోలీసు వాళ్ళు ఆపుతున్నారు, పక్కన వాళ్ళు ఆపుతున్నారు, ఎవరు ఆపట్ల. నాన్న అమ్మకి ఏమైంది ఏడుస్తూ ఉంది. ఆ పిల్లని చూడగానే గుండె బరువెక్కిపోయింది. ఎందుకంటే ఒకవేళ ఆ తల్లి కనుక స్పృహలో లేకుండా వెళ్ళిపోతే ఈ పిల్ల పరిస్థితి ఏంటి? ఆ పిల్ల అనుకుంటా ఉంది నాకు అమ్మ కావాలి, అమ్మ ఏమైంది చెప్పండి. అమ్మ మాట్లాడలా, రక్తం వస్తా ఉంది తల్లికి, స్పృహలో లేదు. ఇప్పుడు చెప్పండి, ఆ పాపను చూడగానే ఏమనిపిస్తుంది? ఎవరికైనా జాలేస్తూ ఉంటుంది కదా. ఎంత గట్టిగా ఏడుస్తుందో, చిన్నది ఇంకోటి ఎంత ఉంటుంది అనమాట. ఈ రాత్రి మానవుని యొక్క సమస్య దగ్గర ఎంత గడుస్తూ ఉన్నారు. చాలా మంది సమస్యల సుడిగుండంలో పడిపోయి నా జీవితానికి ఎవరన్నా భరోసా ఇచ్చేవారు ఉంటారా అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎవరు తెలియక విసిగి వేసారిపోయే వాళ్ళు చాలా మంది. ఆ క్రమంలోనే
మానవుడు ఆలోచించేటటువంటి విధానాన్ని, మానవుడు ఏర్పరచుకున్న అభిప్రాయాన్ని మతం అని చెప్పంటారు. నా సమస్యలు ఉన్నాయి, నాకు సత్యం ఏంటో తెలియదు, నా సమస్యకి పరిష్కారం కావాలి కాబట్టి మానవుడు తన ఆలోచనల నుంచి ఏర్పరచుకున్న దాన్ని మతం అని చెప్పంటారు. సో మతం అంటే అభిప్రాయం అని అర్థం. ఇక్కడ కూర్చున్న చాలా మందికి నేను ఆశ్రయించేది, ఆలోచించేది మతం అయితే, మతం ఎన్నడూ కూడా దేవుని దగ్గరికి తీసుకుని వెళ్ళలేదు, కానీ ప్రయత్నం చేపిస్తూ ఉంటుంది. ఆ క్రమంలోని ఎవరైతే మతాన్ని ఆశ్రయిస్తూ ఉంటారో వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అండి, నా మతం చెప్తా ఉంది అన్నం తినొద్దు అని, నా మతం చెప్తా ఉంది తల మీద వెంట్రుకలు ఉంచుకోవద్దు అని, నా మతం చెప్తా ఉంది డబ్బులు ఇవ్వండి అని, నా మతం చెప్తా ఉంది నడిచి రండి అని చెప్పి. కానీ ఎప్పటికీ కూడా సత్యాన్ని తెలుసుకోకపోతే ఆ వ్యక్తి జీవితంలో కించిత్ మార్పు కూడా కనబడదు. ఈ రాత్రి ఒక మాట చెప్తాను. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా వింటున్నటువంటిది మతాన్ని గురించి కాదు, మార్గాన్ని గురించి అన్నమాట. సో క్రైస్తవ్యంలో మీరు అనుకుంటారు, సార్ మీరు భలే గట్టి చెప్తున్నారు, కానీ మా ఊర్లో క్రైస్తవ సిగరెట్ తాగుతారు సార్, ఆడి పేరు యేసుగాడు సార్, ఆడి పేరు యాకోబు గాడు సార్, నేను చేయగలిగింది ఏమీ లేదు. యేసు అని పేరు పెట్టుకుంటే క్రైస్తవుడు కాదు. అక్కడ ఎవరన్నా లేరుగా, యాకోబు అని పేరు పెడితే క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అని ఎవరంటారని అంటే, ఎవరైతే తన పాపపు స్థితిని గుర్తించి ఆ పాపానికి పరిష్కారం యేసు ప్రభువారు మాత్రమే చేసి ముగించారని నమ్మి పాపాన్ని విడిచి ఆయన వెంబడిస్తారో వారు మాత్రమే క్రైస్తవులు అని బైబిల్ చెప్తా ఉంది. కాబట్టి బైబిల్ పట్టుకున్న ప్రతి వాడు క్రైస్తవుడు కాదు, అలాగే వాక్యం చెప్పే ప్రతి వాడు కూడా క్రైస్తవుడు కాదు. కానీ ఎవరి జీవితం అయితే మన కనుల ముందు మాదిరిగా కనబడుతూ ఉంటుందో వారిని బైబిల్ క్రైస్తవుడు అని చెప్పంటా ఉంది. ఈ రాత్రి చాలా మంది యేసుక్రీస్తు ప్రభువు గురించి వింటా ఉన్నప్పుడు వాళ్ళు కోపడేది తెలుసా అండి, సార్ మా ఊర్లో కూడా ఉన్నారు సార్ క్రైస్తవులు, వాడంతా తాగుబోతు లేడు సార్, మా ఊర్లో ఉన్నారు సార్ క్రైస్తవులు, వాళ్ళంతా తిరుగుబోతు లేరు సార్ అని చెప్పి అంటుంటారు. గుర్తుపెట్టుకోండి, బైబిల్ చెప్తా ఉంది క్రైస్తవుడు అంటే క్రీస్తును అంతరంగంలో కలిగిన వాడు మాత్రమే. వాడి జీవితంలో మార్పు స్పష్టంగా చూస్తారు. ఇప్పుడు చెప్పండి, స్టేజ్ మీద బ్రదర్ ఉన్నారు, ఈయన మీ పరిచయమే, మనిషి గారు ఉన్నాడు. ఆయన గతం మీకు తెలుసుండొచ్చు అనుకుంటున్నాను నేను. ఆయన ఇప్పుడు ఎలా ఉంటున్నాడో మీకు తెలుసు. ఎందుకంటే ఏంటంటే ఆ వ్యక్తి నిలబడి ఎందుకు ఇలా ఉంటున్నా మనిషి అన్నాం అనుకోండి, సార్ నా పాపాలు క్షమించబడ్డాయి సార్, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నానండి, నా జీవితంలో నెమ్మది ఉంది, నేను పొందుకున్న సంతోషాన్ని నా రక్త సంబంధితులు పంచుకోవాలి సార్ అని చెప్తుంటాడు ఆయన. ఒకవేళ ఆయన తప్పు చేస్తే మీరేం చేయొచ్చు చెప్పండి, నిలబెట్టి రే మనిషే ఎందుకురా తప్పు చేసావు చెప్పి నిలదీయొచ్చు కూడా. ఒకవేళ అదే సమస్య వస్తే ఆయన ఏమంటారు తెలుసా అండి, అలా వస్తే ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాను కానీ ఆ పని మాత్రం చేయలేదు. అందుకని క్రైస్తవుడు అనే మాటకు అర్థం తెలుసా అండి, క్రీస్తును అంతరంగంలో కలిగి తన పాపాన్ని విడిచిపెట్టి నమ్మకంగా ఈ భూమి మీద జీవించేవాడే క్రైస్తవుడు. కానీ పలానా కులంలో పుడితే క్రైస్తవుడు బైబిల్ ఎక్కడ చెప్పలేదు. బైబిల్ అంటా ఉంది యేసుక్రీస్తు అందరికీ ప్రభు అని. ఈ రాత్రి కోనవారంలో ఈ మాట ఎవరైతే వింటా ఉన్నారో, దేవుడు మిమ్మల్ని ప్రేమిస్తా ఉన్నాడు, ఆయన అందరికీ ప్రభు, ఆయన ఒక తెగకి చెందినటువంటి కాదు. అందుకని బైబిల్ అంటా ఉంది ఆయన ఈ లోకానికి రాకపోతే సత్యం తెలియదు అని చెప్తా ఉన్నాడు. చదవండి, ఆయన ఏమన్నాడు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునండి, పర్సనాలిటీ అనే మాట. దేవుడు ఆయన ప్రతిబింబం, అలాగే ఆయన మూర్తి పర్సనాలిటీ అని చెప్తూ ఒకసారి చదవండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం. యేసు ప్రభు గురించి చెప్దాం, విందాం అక్కడ ఏమనుందో. యోహాను రాసిన మొదటి పత్రిక 5:20. మనము సత్యవంతుడైన వానిని ఎరుగవల్లని దేవుని కుమారుడు వచ్చి మనకు వివేకమును గ్రహించిన ఎరుగుదుము. మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము. ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు అనే మాట. ఆయనే నిజమైన దేవుడు నిత్య జీవమునై ఉన్నాడు. నిజమైన అనే మాట వాడామంటే అబద్ధాలు ఉంటాయి అనే మాట అర్థం, అంతే కదండి. ఈ బైబిల్ చెప్తా ఉంది ఆయనే నిజమైన దేవుడు అంటే లోకంలో అనేక మంది దేవుళ్ళు అని పేరు పెట్టుకునే వాళ్ళు చాలా మంది లేకపోలేదు. వాళ్ళందరూ ఎవరో నాకు తెలియదు, కానీ బైబిల్ చెప్తా ఉంది ఆయనే నిజమైన దేవుడు. నిజమైన దేవుడు కాబట్టి నా సమస్య దగ్గరికి వచ్చాడు, నిజమైన దేవుడు కాబట్టి నా సమస్య పరిష్కారం ఇచ్చాడు, నిజమైన దేవుడు కాబట్టి నా జీవితంలో నిరీక్షణ ఇచ్చాడు. ఒకవేళ ఆ దేవుడు నాతో మాట్లాడిన మాట తెలుసా అండి, నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణం నుంచి జీవంలో దాటి ఉన్నాడు అన్నమాట. సో కాబట్టి మనిషికి మధ్యవర్తి కావాలంటే ఆ మధ్యవర్తికి నా సమస్య తెలియాలి, కానీ నాకున్న సమస్య ఆయనకు ఉండకూడదు. మధ్యవర్తిగా ఉండాలని అంటే ఆ వ్యక్తి యొక్క సమస్య కూడా తెలియాలి, నా ఇద్దరి సమస్యను పరిష్కరించి నా చెయ్యి ఆయన చెయ్యి పట్టించి ముందుకెళ్ళాలి. సో ఒకసారి నేను ఇంట్లో అద్దుకుంటా ఉన్నప్పుడు మా ఓనర్ గారికి చిన్న అబ్బాయికి పెళ్ళైన తర్వాత ఆయనేమో బెంగళూరులో ఉంటాడు, ఆ అమ్మాయి హైదరాబాద్లో ఉంటుంది. ఫోన్లో మాట్లాడుకోవడం వాళ్ళిద్దరు కొంతకాలంగా మాట్లాడుకోవట్లా, విడిపోదామని డిసైడ్ అయ్యారు. ఒక పెద్ద మనిషి వచ్చాడు, ఇంత చుట్ట పెట్టుకున్నాడు, చేతిలో పెట్టుకొని చెప్పండి రా అన్నాడు. సమస్య ఏంటండి అంటే అబ్బాయి ఫోన్ చేస్తే అమ్మాయి ఎత్తట్లా, వాళ్ళ అమ్మాయి ఎత్తుతుందంట. అయ్యా మా అమ్మాయి పడుకుంది, మా అమ్మాయి తింటుంది, మా అమ్మాయి చేస్తుందని చెప్తుందంట. ఆడి కోపం వచ్చింది.
ఈ అబ్బాయి ఫోన్ చేస్తే వాడు రూమ్లో ఫ్రెండ్స్ చెప్తున్నారంట, వాడు లేడు, వాడు బయట ఉన్నాడని చెప్పి. ఇది సమస్య. ఇప్పుడు పెద్ద మనిషి అంటున్నాడు, రే నా ముఖం చూసి ఈసారికి ఆ అమ్మాయితో ఉండు, ఈసారి గొడవ వస్తే నేనుగా వస్తానని చెప్పి అన్నాడు. అలా అన్నప్పుడు వాడు అన్నాడు, సరే పెద్దయినా నీ ముఖం చూసి దాంతో కాపురం చేస్తాను అన్నమాట. ఈ సంభాషణ కిటికీ నుంచి వింటా ఉన్నాను. అనిపించింది, మనిషి మాట్లాడుకోకపోతే మనసులు విరిగిపోయినప్పుడు, దేవుని మాట వినని మనిషి నశించి నరకానికి పోతా ఉన్నప్పుడు, ఆ నశించి నరకానికి పోయే మానవుడిని తిరిగి మళ్ళా దేవునితో సమాధానపరచడానికి దేవుడే మానవుడిగా వచ్చి మధ్యవర్తిత్వం చేశాడు. ఆయనే ఈ నిజమైన దేవుడు అన్నమాట. ఈ రాత్రి 3 విషయాలు చెప్తాను. మొదటిది, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మానవుడికి ఈ లోకానికి వచ్చారు, ఇది మొదటిది. ఆ తర్వాత వచ్చి ఆయన ఏం చేశారు, రెండోది. మూడోది, దానికి ఏమైనా ఆధారం ఉందా. 3 విషయాలు చెప్పి నేను ముగించేస్తాను. మీకు ఆకలేస్తుంది, సమయం అవుతుంది, నేను తొందరగా ముగిస్తాను, కొంచెం జాగ్రత్త విందాం. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చారని అంటే, యోహాను సువార్త 1వ అధ్యాయం 18 వచ్చి చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 18 వచ్చి చదువుకుందాం. కొంచెం ముందు తీస్తే కూడా చదవచ్చమ్మా. ఎవడును ఎప్పుడైనాను దేవుని చూడలేదు, అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచెను. అరే ఇటు సుబ్బారావు గారు అబ్బాయిలాగా ఉన్నాడు వీడు అంటారు. అనగానే సుబ్బారావు గారు పోలికల్లో కనపడింది కాబట్టి ఏమంటారు చెప్పండి, సుబ్బారావు గారు అబ్బాయి అని చెప్పంటారు. అలాగే సుబ్బారావు గారు లేరుగా, ఉన్నారా సార్? అలా అని మామూలుగా అంటున్నాను. రైట్. ఈయన అన్నాడు, దేవుడు తనను తాను బయలుపరచుకోకపోతే మానవునికి ఎప్పటికి కూడా దేవుడు తెలియదు. ఇక్కడ అంటుంది బైబిల్ ఏమంటే తెలుసా అండి, ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరిచను అన్నమాట. సో దీన్ని మనం ఏమంటామంటే, దేవుడు మనకి తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అన్నమాట. ప్రత్యక్ష అంటే నేను చెప్తాను. సో నేను జేబులో చేయబెట్టాను, నా వైపు చూడండి బాబు, ఒకసారి నా వైపు చూడండి. నా చేతిలో ఏదో ఉంది, ఏముందో చెప్పండి. మాకేం తెలుసా నీ జేబులో ఉందో, అంతే కదా. ఇప్పుడు మీకు నా చేతిలో తెలియాలంటే ఏం చేయాలా అమ్మా? నేనే ఓపెన్ చేయాలి. సరే, నేను ఓపెన్ చేశాను. అయితే మీరు కళ్ళు మూసుకుని ఉన్నారు, కనబడుద్దా? కనబడదు. ఇప్పుడు జాగ్రత్తగానండి, చెయ్యి మూసినప్పుడు ఏమైనా అనుకోవచ్చు, డబ్బులు అనొచ్చు, బిళ్ళలు అనొచ్చు, ఏదో చెప్పవచ్చు. కానీ ఇదేంటో తెలియాలంటే నేను చూపించాల్సిందే. అలాగే దేవుడు ఎవరో తెలియక మానవులు దేవుళ్ళంట పడతా ఉన్నప్పుడు ఆ దేవుణ్ణి ప్రత్యక్షపరచడానికి యేసుక్రీస్తు ప్రభువు లోకానికి వచ్చారు. వచ్చిన తర్వాత మానవ స్థితి ఎలా అని చెప్పండి, వాళ్ళ కళ్ళు కనపట్లేదు. ఇక్కడ కూర్చున్న మనం ఆలోచిద్దాం. నా చేతిలో చిన్న చాక్లెట్ చూపించాను. ఒకవేళ ఇది మీకు కనబట్టలేదు అనుకోండి, మీ కళ్ళు ఏమైపోయినాయి, కనబట్టలేదు. ఇప్పుడు చెప్పండి, ప్రత్యక్షపరచబడింది నా చేతిలో ఏముందో, కానీ మీకు కనబడపోతే సమస్య ఎవరిది? మంది అవుతుంది. కాబట్టి బైబిల్ అంటా ఉంది, ఆ సమస్య గల కారణం ఏంటో తెలుసా? 2 కొరింథీ పత్రిక 4:4 ఇలా చెప్పబడతా ఉంది, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకి గుడ్డితనం కలిగించింది అన్నమాట. సత్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే మత మార్పిడి అంటున్నారు, సత్యాన్ని గురించి ప్రకటిస్తూ ఉంటే మా గ్రామానికి రావద్దు అంటున్నారు. యేసు ప్రభు నిజమైన దేవుడు అండి అంటే మా గుద్దుపు అంటా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, సత్యం మారదు, మనమే మారాలి. అభిప్రాయాలు మారుతాయి కానీ సత్యం ఎప్పటికీ మారదు. గుర్తుపెట్టుకోండి, ఈ రాత్రి ఎవరు మతాన్ని వెంబడిస్తా ఉన్నారో వారు ఏర్పరచుకున్న అభిప్రాయాలు మారుతాయి, కానీ సత్యాన్ని నమ్మేవాడు ప్రాణం పోయినా సత్యాన్ని మాత్రం మేరలేడు. ఎందుకంటే సత్యం మార్పు లేనిది, సత్యం విశ్వవ్యాపకమైంది. అంటే కోనవరంలో ఎలాగో 3 కోనవరాలు తెలుసు నాకు. ఒకటి రాజుల దగ్గర ఉంది, ఒకటి ఇక్కడ ఉంది, ఒకటి భద్రాచలం దగ్గర ఉంది. ఈ 3 కోనవరాల్లో 2+2 4. మీ ఊర్లో 6, ఆ ఊర్లో 7, ఆ ఊర్లో 8 కాదు, 4. అలాగే దేవుడు ఒక్కడే అన్నప్పుడు ఆయన ఒక్కడే. కోనవరం అయినా, లేకపోతే కువైట్ అయినా, లేకపోతే అమెరికా అయినా ఒకడే ఉండాలి. ఆ దేవుడే మానవుడికి లోకానికి వచ్చినప్పుడు మానవునికి ప్రత్యక్షపరచుకున్నా కానీ ఆయన చూసే కనులు లేక వారు గర్వాన్ని పెంచుకుంటా ఉన్నారు, ఆయన అసహించుకుంటా ఉన్నారు. ఈ రాత్రి ఈ గ్రామంలో ప్రకటిస్తా ఉన్న మొదటి పని తెలుసా అండి, మానవుని యొక్క అంధకార పొరలు రాల్చడానికి, మానవుని యొక్క చీకటిని వెలుగ చేయడానికి దేవుడే మానవునికి ప్రత్యక్షపరచుకుంటా ఉన్నాడు. ఆయన ప్రత్యక్షపరచకపోతే ఎప్పటికీ మానవునికి తెలియదు దేవుడు ఎవరు. అందుకని గుర్తుపెట్టుకోండి, రెక్కలు ఉన్నాయి, పక్షి ఎగురుతుంది. ఎక్కడ దాకా ఎగరగలదు పక్షి? చెప్పండి అమ్మా. రెక్కలు ఉన్న పక్షి ఎక్కడ దాకా ఎగరగలదు? మాట్లాడు. రెక్కలు ఉన్నాయి కదా అని చెప్పి సూర్యుడి దగ్గరికి వెళ్తా మాడిపోద్ది కదా. అలాగే మానవునిది అపరిమితమైన జ్ఞానమా, పరిమితమైన జ్ఞానమా? కొంచెం ఉంటుంది, ఎక్కువ ఉంటుంది జ్ఞానం వాడికి. అర్థమవుతుంది కదా. ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా జ్ఞానవంతులమే, కానీ ఎప్పుడు వచ్చి దోమ కొడతాం మనకు తెలియదు. అర్థమవుతుంది కదా.
అలెగ్జాండర్ అని ఆయనంట ప్రపంచాన్ని జయించాడంట, కానీ తాము కూడా చచ్చిపోయాడంట. చెప్తారు చరిత్ర, మనకు తెలియదు. వాడు ప్రపంచాన్ని జయించాడు కానీ తామును చూసుకోలేకపోయాడు. అలాగే మానవుడు ఎంత తెలివి కలిగిన వాడైనా తన జీవితం యొక్క ఆఖరి గడియలు ఎవ్వరికీ తెలియదు. అలాంటి సమయంలో మానవుని వెంటాడుతూ ఉంది మరణ భయం, వెంటాడుతూ ఉంది. మరణ భయాన్ని తప్పించుకోవడానికి మనిషి చేసే యాగాలు, యజ్ఞాలు, పూజలు, ప్రార్థనలు ఇన్ని అని కాదు. ఎవరైనా సరే దేవుని దగ్గరికి ఎందుకు వస్తాడంటే తనకు తెలియని ఆ సత్యం ఏంటి తెలుసా? మానవుడు పుట్టాడు, మానవుడు చచ్చిపోతాడు. పుట్టిన మనిషి చావడానికైతే ఎందుకు బతకాలా? ఆ సమయంలో మానవుడు చనిపోయిన తర్వాత ఇక జీవితం లేదనుకుంటా ఉన్నారు. ఆ క్రమంలోనే దేవుడు మానవుడిగా వచ్చి, బాబు, మానవునికి జీవితానికి మరణం అంతం కాదు, మరణం కేవలం మలుపు మాత్రమే. అక్కడికి వెళ్ళాలండి అంటే తప్పకుండా సత్యవంతుడైన వాడిని మీరు తెలుసుకోవాలి అని చెప్తా ఉన్నప్పుడు ఆ ప్రత్యక్షత కొంతమంది చూశారు, కొంతమంది చూడలేకపోతా ఉన్నారు. నా చేతిలో చాక్లెట్ మీకు కనపడింది, ఈ పక్కన కనబడపోయి వచ్చేమో. వాళ్ళకేమో కనబడలేదు, మీకు కనబడతా ఉంది. కనబడినంత మాత్రాన చేతిలో లేదంటే కుదరదు, ఎందుకంటే చూపించడం నేను కాబట్టి. అలాగే దేవుడు మానవుడిగా ప్రత్యక్షమయ్యాడు. ఒకవేళ ఈ రాత్రి మీకు యేసయ్య అంటే ఇష్టమున్నా లేకపోయినా సత్యం మీ చెవిలో పడతా ఉంది, ఆయన అన్యాయస్తుడు కాదు. ఒకవేళ ఈ రాత్రి విన్న ఈ మాటలు మన హృదయంలోనికి రానిచ్చపోతే ఒక రోజు నాకు గుండెలు బాదుకోవాల్సి వస్తుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చింది మానవునికి సత్యాన్ని ప్రకటించి సరైన మార్గం నడిపించడానికి అన్నమాట. అందుకని యేసు ప్రభు నమ్ముకోవడానికి ఇంత ముందు సాక్షి చెప్పుంటారు, ఎవరికి ఆనందంగా చెప్పుంటారు కదా. సో చెప్పినప్పుడు ఆయన గతాన్ని చెప్పాడు, ఆయన ఎలా ఉన్నాడో చెప్పాడు, తన జీవితం యొక్క అంతమేంటో చెప్తా ఉన్నాడు. ఎలా చెప్పగలుగుతున్నారు వాళ్ళు? వారు సత్యాన్ని విన్నారు, పొరలు తెరవబడినాయి, వాళ్ళు నమ్మకంగా జీవిస్తూ ఉన్నారు. ఇది మొదటి మాట. రెండో మాట నేను చెప్తాను చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం చదువుకుందాం. గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. మనము దత్తపుత్రులము కావాలని విమోచించుటకై ధర్మశాస్త్రముకు లోబడిన వాడైన చాలు. యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చాడు తెలుసా అండి? మానవుడు భయాల చేత కొట్టుమిట్టాడుతా ఉన్నప్పుడు ఆ భయాల మధ్యలో మతం చెప్తా ఉంది, ఇది చేయకపోతే శాపం వస్తుంది అన్నమాట. అది చేయడానికి ఎంత తాపత్రయపడతా ఉన్నారు. రీసెంట్ గా నా కూతురు స్కూల్ నుంచి వచ్చి ఇలా చెప్పింది, డాడీ, నా స్నేహితురాలు వాళ్ళ డాడీ ఇలా అన్నాడంట, అమ్మా, మనం బాగా పూజలు చేసాం, బాగా నిష్ఠగా బతికాం, ఈ నెలంతా మనం నిష్ఠగా ఉన్నాం, కానీ మన సమస్యకి పరిష్కారం కాలేదు. నేను అందరికి మాట చెప్తున్నా వినండి అన్నాడు. ఏంటండి అంటే, ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు, తన భార్య, ఆయన అందరు ఎంప్లాయీసే. ఆయన అన్నమాట, నేను మందు తెస్తాను, తాగి చచ్చిపోదాం. ఏ దేవుడు మనకు కరుణించట్లేదు కాబట్టి చచ్చిపోదాం. నాకు సమస్య ఉంది, నా మతం చెప్పింది సమస్య పోవాలంటే ఇలా చేయమని చేశాను, కానీ నా సమస్యకి పరిష్కారం రాలేదు, మరి నేను ఎలా బతకాలి అన్నప్పుడు నా కూతురు వచ్చి అడిగింది, డాడీ, నా ఫ్రెండ్కి ఏం చెప్పాలన్నమాట. నువ్వేం తెలుసుకున్నావు అదే చెప్పమ్మా అన్నాను. అదే చెప్పాను డాడీ అంది. సో అయిన తర్వాత ఆ పాపను మా ఇంటికి తీసుకొచ్చింది. ఆ బర్త్డే ఉంటే తీసుకొస్తే ఒక తమ్ముడిని పిలిచాను, ఆయన వాకింగ్ చెప్పాడు. వాకింగ్ చెప్పినప్పుడు సమస్యకు పరిష్కారం మతం కాదు, మనిషి లేదా దేవుడు అనే మాట అర్థమైన తర్వాత వారి జీవితాల్లో ఇటు పక్క ఖాళీ ఉన్నాయి, రెండమ్మా ఇటు పక్కనే వెనక నుంచి వచ్చి. సో మనిషికి మతం ఎప్పటికి కూడా పరిష్కారం వెళ్ళకపోతా ఉంది. అందుకని అనేక మంది జీవితాల్లో భక్తి నిష్ఠగా చేస్తారు, కానీ వారి జీవితంలో వచ్చే ఆలోచనని వారు కంట్రోల్ చేసుకోలేకపోతా ఉన్నారు. వారి జీవితంలో పాపాన్ని విడిచిపెట్టలేకపోతా ఉన్నారు. ఆ కారణం చేత మానవాళిని ఎదుర్కొంటున్నటువంటి సమస్య పాపం అని బైబిల్ చెప్తా ఉంది. ఈ రాత్రి వచ్చిన ప్రశ్న అడుగుతానే, జాగ్రత్త వినండి. సార్, మీ క్రైస్తవులు అంటే అందుకే సార్ కోపం, పద్దాకు వచ్చి పాపం అంటారు, పాపం చేస్తే నరకాన్ని పోతారు అంటారు, ఏంటి సార్ మీకు గొడవ అంటే? ఇప్పుడు జాగ్రత్త చెప్తాను వినండి. మీ ఊర్లో ఒకవేళ చట్టం చేసి గ్రామంలో చెత్త వేయరాదు అని బోర్డు రాసి పెట్టారు అనుకోండి, బోర్డు దగ్గర వేస్తారు లేదు చెత్త, కష్టంగా వేస్తారు కదా. ఎందుకని? తెలియదంటే తెలుసు, కానీ ఎవరు చూడలేదంట అనుకుంటారు కదా. సమాచారం లేకపోవడం కాదు, కానీ మనల్ని పట్టించుకుంటారని చెప్పి అనుకుంటా ఉన్నారు. సో బైబిల్ అంటా ఉంది, పాపానికి జీతం మరణం అన్నప్పుడు మీరు అనుకోవచ్చేమో, సార్ ఈ రోజు మేము మీటింగ్కి వచ్చాము, మాకు ఇంతవరకు యేసు ప్రభు తెలియదు, మరి మాకు దేవుడికి సంబంధం ఏంటి సార్ అని అంటే చెప్తాను వినండి. అబద్ధం ఆడి ఒక నెల అయిందని వాడు చేతులు ఎత్తండి. అబద్ధం ఆడి ఒక నెల అయిందని వాడు చేతులు ఎత్తండి. ఆయన తలకోకుంటున్నాడు, వాళ్ళు చేయిస్తారు అనుకుంటున్నాడు, రైట్. అబద్ధం ఆడి ఒక వారం అయిందన్నాడు, చేతులు ఎత్తండి. వారం అయిందన్నాడు, లేరు కదా. ఇప్పుడు చెప్పండి, అబద్ధం క్రైస్తవులకైనా అందరికైనా? మార్తమ్మ గారు, మార్తమ్మ గారు, మార్తమ్మ గారు, అబద్ధం క్రైస్తవులకైనా అందరికీనా? అందరికీ అబద్ధం అబద్ధమేగా. ఇప్పుడు జాగ్రత్తగానండి. పెద్దవాడు ఏమంటున్నారంటే, అయ్యా అందరికీనా అని చెప్పంటా ఉన్నారు. క్రైస్తవులకు మాత్రమే అబద్ధం కాదు, పుట్టిన ప్రతి వ్యక్తి కూడా అబద్ధం ఆడితే తన పిల్లల్ని కొడతాడు, అబద్ధం ఆడితే తన భార్యను కొడతాడు, భర్తను కొట్టుద్ది, లేదా ఇంకోటి చేస్తూ ఉంటారు. మరి మనం అబద్ధం ఆడితే మనం ఎవరు కొట్టాలా?
అర్థమవుతుంది కదా? బైబిల్ అంటా ఉంది, మనిషికి తప్పని తెలియక కాదు, అది చేయకుండా ఎలా ఉండాలో తెలియట్లేదు. ఇది మానవునికి సమస్య. మానవునికి సమాచారం ఉంది, కానీ ఆ సమాచారాన్ని ఎలా జయించాలో అర్థం కాని కారణం చేత మనిషి అనుకుంటా ఉన్నాడు, పోనీలే ఎవరు చేయట్లేదు అని చెప్పి అనుకుంటా ఉన్నారు. సో గుర్తుపెట్టుకోండి, సత్యవంతుడైన దేవుణ్ణి స్నేహించాలండి అంటే, సత్యవంతుడైన దేవునితో సంబంధం పెట్టుకోవాలంటే ఆయన ఎలా ఉన్నాడో నేను అలా బతకాలి. అందుకని ఒక ఆయన ఇలా అన్నాడు, భక్తి అంటే అర్థం ఏంటో తెలుసా అండి? నేను ఎవరిని సేవిస్తా ఉన్నానో ఆయన వలె బ్రతకడానికి చేసే ప్రయత్నాన్ని భక్తి అని చెప్పి అంటారు. నేను సేవించే దేవుడు అబద్ధమాడు, నేను కూడా అలాగే బతకాలి. నేను సేవించే దేవుడు మోసం చేయడు, అలాగే బతకాలి. నేను సేవించే దేవుడు పాపం లేనివాడు, అలాగే జీవించాలి. నేను సేవించే దేవుడు కపటం లేనివాడు, అలాగే జీవించాలి. కానీ అనేక మంది భక్తి చేస్తూ ఉన్నారు, వారి జీవితాల్లో కుట్రలు పోవట్లేదు, వారి జీవితాల్లో ద్వేషం పోవట్లేదు, వారి జీవితాల్లో క్షమించలేకపోతా ఉన్నారు. ఇవన్నీ కూడా మానవుని యొక్క సమస్య. ఇలాంటి సమస్య దగ్గర పరిష్కారం కోసం అని చెప్పి మానవుడు అనాదికాలంగా ఎదురు చూస్తూ ఉన్నప్పుడు ఆ పరిష్కారానికి ఎక్కడో తెలియక మనిషి వ్యసనాల వెంట వెళ్ళిపోతా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతూ ఉంది. ఆయన ఈ లోకానికి వచ్చింది సత్యమేంటో తెలిసి అది ఎలా జీవించాలో తెలియక మనిషి పాప బంధకాల్లో పడిపోయినప్పుడు ఆ బంధకాలను విడిపించడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. ఒకవేళ ఈ రాత్రి మాటలు వింటా ఉన్నప్పుడు ఏ పాపాన్ని అయితే మనం విడిచిపెట్టలేకపోతా ఉన్నామో, ఒక మాట చెప్తాను వినండి. పురుషులారా మీరు చెప్పండి, మీరు చేసే ప్రతి పనులు మీ ఆవిడికి చెప్తారా? దానికి చెప్పేది ఏంటి సార్ అంటారా? అలాగే అంటారు కొంతమంది కదా, సొలకనైపోతాం సార్, ఎక్కి కూర్చుంటారు సార్ అంటారు కదా. సరే అమ్మ మీరు కూడా చెప్పండి, అన్ని విషయాలు మీ భర్త చెప్తారు, కొన్ని దాచి పెడతారా? జేబులో తీసిన 100 రూపాయలు, చీరలో పెట్టిన డబ్బులు చెప్పరు, అవునా? పిల్లలకి ఇచ్చేస్తుంటారు. నా స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు, వాళ్ళ అమ్మగారు రాగానే అమ్మ ఒక 5,000 అన్నాడు. ఎక్కడి నుంచి తెస్తాను రా, నేను పనికి వెళ్తున్నానా, వెళ్ళట్లేదు కదా, నాన్న అడుగయ్యా అంది. నాకు తెలుసు నువ్వు తీసుకురాన్నాడు అనమాట. వాళ్ళ అమ్మగారు వెళ్ళినది అడిగాను, సార్ మీ అమ్మగారు డబ్బులు ఎక్కడి నుంచి తెస్తారండి అని. మా నాన్న షర్ట్ దగ్గర ఇచ్చిన తర్వాత తీసేస్తాండి, తీసేసి దాచిపెట్టి నాకేస్తుంది. అర్థమవుతుంది ఇప్పుడు. తర్వాత ఆయన అడుగుతాడు, జేబులో 100 ఉండాలి, నాకేం తెలుస్తుంది, నేను చెప్పేవండి. తెలుసా తెలీదా? మీరు చేసిన గుర్తొస్తున్నాయా? అలా తల్లి తన బిడ్డని పోషించడానికి జేబులో 150 తీసి తప్పలేదు అనుకుంటుంది, కానీ భర్త అడిగితే ఏం చెప్పింది నాకు తెలియదు. ఇప్పుడు చెప్పండి, మానవుని యొక్క సమస్యకి పరిష్కారం ఏంటండి అంటే, ఆ బంధకాలను విడిపించాలంటే ఎవరు ఎలా ఓడిపోతున్నారో ఆ ఓటమి దగ్గర విజయాన్ని ఇవ్వడానికి యేసుక్రీస్తు వారు లోకానికి వచ్చారు. అయితే చాలా మంది ఈ బంధకాలు పడినప్పుడు ఎలా ఉంటుందో మీకు చెప్తాను. ఎవరైతే సత్యాన్ని తెలియదో, అసత్యంలో ఉన్న వాళ్ళు లోకంలో ఉన్న పాపాన్ని నమ్ముతారు, పాపాన్ని చేస్తారు, పాపంలో ఆనందాన్ని వెతుక్కుంటూ ఉంటారు. పాపం అనేది ఒక భ్రమ లాంటిదేనమాట. భ్రమ అంటే మీకు అర్థం చెప్తాను. ఇప్పుడు సినిమాకి వెళ్ళారా? సినిమాలు చూస్తారు కదా, సినిమా చూసి సీరియల్ చూస్తారు పని. సరే, సీరియల్ అయిపోయే సమయానికి చివరికి వచ్చేసరికి తలుపు దగ్గరికి వెళ్తారు, తలుపు అలా తీస్తుంది, తీగని వావ్ నోరు తెరుచుద్ది, అక్కడేముంది మందిరే. రేపు పొద్దున చూస్తారో చూడరు. అట్లయితే తలుపు తీశారు, ఆశ్చర్యపోయేలా చూస్తుంది, ఆ ముఖం చూడగానే తరువాయి బాగు రేపు అంటాడు. రేపు దాకా మన మనసు ఎలా ఉంటుంది చెప్పండి? ఎవరు ఉంటారు అక్కడ, ఏమై ఉంటుంది ఇక్కడ అన్నారు కదా. పాపం అంట ఏదో ఉందని భ్రమ కలిగిస్తుంది. అందుకని ఒక క్వార్టర్ తాగదు, 2వ క్వార్టర్కి వెళ్తుంది, ఆ తర్వాత కడుపు నిండిపోద్ది, కళ్ళు తిరుగుతాయి, కాబట్టి అంటాడు రేపు వద్దాం ఇక్కడికి. సో మనిషి తాత్కాలికమైన దానికోసం వెంపలాడుతున్నాడు, కానీ శాశ్వతమైన ఆనందాన్ని ఇచ్చే దేవుని మాత్రం తృణీకరిస్తా ఉన్నాడు. గుర్తుపెట్టుకోండి, ఎన్ని కోటర్లు అయితే నిద్ర వస్తుంది, ఎంతమంది ఆడవాళ్ళతో మగవాళ్ళు తిరిగి సంతోషం ఉంటుంది, ఎన్ని సినిమాలు చూస్తే నిద్ర సంతోషంగా చెప్పండి. అది లేదు కాబట్టి పదే పదే మానవుడు వెంటపడతా ఉన్నాడు. కానీ ఒకసారి సంతోషానికి కర్త అయిన దేవుని లోపలికి ఆహ్వానిస్తే ఆ వ్యక్తి బంధకాల నుంచి విడిపించబడతాడు, నిజమైన ఆనందాన్ని పొందుకుంటాడు. అలాంటి ఆనందం పొందాలంటే యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. ఇది 2వ మాట. సో 3వ మాట దగ్గరికి వచ్చేస్తాను, చూడండి ఆయన ఎందుకు వచ్చాడు చూద్దాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21 చదువుకుందాం. 2 కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 21 చదువుకుందాం. ఎంత చక్కగా బైబిల్ చెప్తా ఉందో చదివితే ఆశ్చర్యం అనిపిస్తుందా? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి యగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేసెను. ఆయన పాపం చేయలేదు, మనం చేసాం పాపంగా. ఎలాగండి అంటే, ఒక తల్లి తన కుమారుడు సాఫ్ట్వేర్ ఎంప్లాయ్, 80,000 శాలరీ వస్తుంది కరోనాకు ముందు. అయితే బాగా తాగుతాడు, తాగి జాబ్ పోగొట్టుకున్నాడు. కరోనా వచ్చింది, ఇంటికి వచ్చాడు. తాగిన తర్వాత తట్టుకోలేకపోతే పెరాలసిస్ వచ్చింది, కాలు పడిపోయింది, నోరు లాగేసింది, పెళ్లి కాలేదు ఇంకా కుర్రోడికి. ఆ తల్లి వయసు 75 సంవత్సరాలు. వాడు అలా ఉండి కూడా అమ్మ నాకు అప్పు తీసుకురా మందు తాగాలని చెప్పి అన్నాడు. ఆ తల్లి 70 సంవత్సరాల వయసులో మందు తీసుకొచ్చి ఇస్తా ఉంది, అప్పు చేసి డబ్బులు ఇస్తా ఉంది.
వాడు తాగాడు మొత్తం శరీరం అంతా ప్యారలైజ్ అయిపోయింది. వాళ్ళ అమ్మ కష్టపడి వాడిని ఏం చేసింది తెలుసా అండి, బతికించుకోవడం కోసం అని చెప్పి అన్ని అమ్మేసుకుంది. వాడు ఇప్పుడు నడవగలుగుతున్నాడు కానీ మాట్లాడలేకపోతా ఉన్నాడు. చర్చిలో ఒకసారి మూలం కూర్చుని ఉన్నాడు, కుర్రాడే. పాస్టర్ అన్నారు, సార్ వాడు చూశారండి అన్నాను. వాడికి అమ్మ చెప్తే వెళ్ళలేదు సార్, ఇది వాళ్ళ అమ్మ ఈవిడండి. ఈవిడ వాడు తాగుతానంటే అప్పు చేసి డబ్బులు ఇచ్చింది సార్ అన్నప్పుడు, ఇప్పుడు అమ్మ అప్పు ఎందుకు చేసి చెప్పండి, తాగడానిక? కొడుకుని కోల్పోలేక వాడి ఇష్టాన్ని కాదంటే చచ్చిపోతాడేమో భయపడి ఆ తల్లి పోషిస్తూ ఉంది. అయితే మాట గుర్తుపెట్టుకోండి, మనిషి ఎక్కడైతే తన లోపల ఆనందాన్ని వెతుక్కుంటూ నరకం వెంట పరిగెడతా ఉన్నాడో, ఆ పరిగెట్టే మానవుడిని ప్రేమించడానికి యేసయ్య ఏం చెప్పాడంటే, ఇక్కడ ఆయన పాపముగా చేయబడ్డాడు. అక్కడ రాయబడే మాట, మన కోసము పాపముగా చేశాను అనే మాట. ఆయన పాపం చేయలేదు, కానీ ఆయన మన కోసం పాపంగా చేయబడ్డాడు. ఆ తల్లి తాగలేదు, కానీ కొడుకుని బాగు చేయడానికి, వాడిని తృప్తిపరచడానికి అతను లభిస్తా ఉంది. చూడండి, 80,000 శాలరీ వచ్చే కొడుకు చచ్చిపోతే ఆ తల్లి పరిచయం చెప్పండి, ఎవరు కట్టాలి అప్పులంతా? అలాగే మానవాళి దేవునికి దూరంగా వెళ్ళిపోయి పాపం చేత శాపం చేత పట్టబడి నరకానికి వెళ్ళిపోతా ఉన్నప్పుడు, నరకానికి బానిసైన మానవుని విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభువారు నీ కోసం నా కోసం ఆయన కలువరి శిలువలో పాపంగా చేయబడ్డాడు. ఆ పాపానికి వచ్చిన శిక్ష మరణాన్ని అనుభవిస్తా ఉన్నాడు. ఈ రాత్రి ఈ గ్రామంలో ప్రకటిస్తున్న విషయం ఏంటి తెలుసా అండి, ఆయన ఈ లోకానికి వచ్చింది దేవుడు ఎవరో తెలియజెప్పడానికి, ఆయన ఈ లోకానికి వచ్చింది మానవుని విడిపించడానికి, ఆయన ఈ లోకానికి వచ్చింది మానవునికి నిత్య సంతోషాన్ని ఇవ్వడానికి. ఇది మీకు ఏమైనా ఇబ్బందికరమైన మాటలు అంటారా? ఈ మాటలు మీ నుంచి ఏమైనా ఆశిస్తా ఉన్నారా? ఇది స్వార్థంతో చెప్పే మాటలు కాదండి. మేము పొందుకున్న ఆనందాన్ని మీతో పంచుతా ఉన్నాం. ఎందుకని క్రైస్తవం అంటే కోపం వస్తుంది మీకు? వారు ఏమి మార్చుకోమనట్లేదు కదా, మీ జీవితం సరిగా లేదు, బాగు చేసుకోవడం చెప్పంటా ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎవడి కన్నులు తెరవబడలేదో, ఎవరు పాపం చేత బంధించబడి ఉన్నారో, ఎవరైతే అల్పకాల పాపం కోసం అది చూపించే భ్రమ వెంట పరిగెడతా ఉన్నారో, అట్టి వారికి రాత్రి చెప్తా ఉన్న మాట, జాగ్రత్త. ఈ రాత్రి మాటలు వింటా ఉన్నప్పుడు వచ్చే సంవత్సరం ఇదే సమయంలో ఇక్కడ మీటింగ్ పెట్టొచ్చేమో, ఆ సమయానికి మనం ఉండకపోవచ్చేమో, కానీ గుర్తుపెట్టుకోండి, దేవుడు మిమ్మల్ని ప్రేమించి మాట్లాడుతున్నమాట. ఈ లోకం శాశ్వతమైనది కాదు. సత్యం ఏంటో తెలుసా? ఒక రోజున మన శ్వాస ఆగబోతా ఉంది. ఆ శ్వాస ఆగే సమయానికి మన హృదయంలోనికి యేసు ప్రభువుని తీసుకోకపోతే ఎవరు కూడా నిత్యత్వాన్ని వెళ్ళడం అనేది సాధ్యం కాదు అనే మాట గుర్తుపెట్టుకోండి. మానవుని యొక్క శాశ్వతమైన సమస్య మరణం అయితే, ఆ మరణాన్ని గెలిచి తిరిగి వచ్చేటువంటి వాడు యేసయ్య. ఆయన మాత్రమే దేవుడు, ఆయనే నిజమైన దేవుడు, ఆయన ద్వారా తప్ప వేరే మార్గం లేదు అనే మాట. ఈ మాట కష్టం కలిగించినా సరే సత్యాన్ని మనం మార్చలేం కాబట్టి అది చెప్పాలి. వీళ్ళు అనుకుందాం, మా నాన్న అనుకోండి, ఈయనెవరు అని అడిగాడు నన్ను, మా డాడీ అన్నాను అనుకోండి, నిజం చెప్పండి ఎలా ఉంటుంది? అర్థమవుతుంది మాట. ఆయన మా నాన్నగారు అని చెప్పన్నాను, నిజం చెప్పంటే ఎంత భయంకరమైంది అది. అలాగే దేవుడు ఒక్కడే, ఆయనే ప్రభు అయిన క్రీస్తు అన్నప్పుడు నిజమంటే ఏం చేయాలి? ఇంకా ఒక తండ్రిని నా తండ్రి అని చెప్తే నిజమని అడిగే మనిషిని ఏమనాలా? అలాగే ప్రపంచం కళ్ళు మూసుకొని పోయి సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఆ సత్యాన్ని స్వీకరించలేక ఇప్పటికీ కూడా మూఢమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో ఆయన నా కోసం పాపంగా చేయబడ్డాడు అన్నమాట. ఈ మాట మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు యేసయ్య ఈ లోకానికి వచ్చిన చివరి మాట ఏంటి తెలుసా అండి? ఆయన రాసినటువంటి మాట చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుకుందాం. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు కలిగిన వారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవారిని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలువాడాయను అన్నమాట. ఎందుకు ఆయన మానవుడికి వచ్చారని అంటే, మానవుడిగా రాకపోతే మానవుని యొక్క సమస్య వాడికి తెలియదు అనేమాట. అర్థమవుతుందండి? ఒక ఆయన చెప్పాడు, యేసయ్య అంట ఈ లోక చిన్నపిల్లలు చెప్తూ సండే స్కూల్లో చెప్పాడు, పైన దేవుడు అటు ఇటు తిరుగుతున్నాడంట. ఒక దూత వచ్చి అందంట, యేసయ్య ఏంటి అలా తిరుగుతున్నావు అని చెప్పి. కింద రాజేష్ గారు చచ్చిపోతున్నాడు, వాడు నరకానికి వెళ్ళిపోతాడు, చచ్చిపోతే వాడికి సత్యం తెలియదు, ఏం చేయాలి ఆలోచిస్తున్నాడంట. ఆయన దూత అందంట, అంతకు ఆలోచిస్తుంది ప్రభు, నేను వెళ్తున్నాడంట. సో దూత వచ్చాడు, సరే వెళ్ళిరానంట దేవుడు. రాజేష్ రూమ్లో ఉన్నాడు, వచ్చి నేను దూతని అన్నాడంట. ఏంటి అన్నాను నేను. ఆయన అన్నాడంట, యేసు ప్రభు నమ్ముకో నీ పాపాలు పోతాయి అంటే, నేను ఎప్పుడు పాపం చేసిన అన్నాను నేను దొంగతనం చేసావు కదరా. దేవుడు చెప్పాడంటే, నీకు ఆకలి అంటే తెలుసా? ఎందుకు దొంగతనం చేసాను తెలుసా? ఆకలి వేసింది, ఇంట్లో అన్నం లేదు కాబట్టి దొంగతనం చేశాను అనగానే ఆకలి అన్నంట దేవదూత. ఆకలి అంటే తెలియనోడు నాకేం తెలిపోనాడు అనమాట. వెళ్ళిపోయాడంట. వెళ్ళిపోయాడంట, దేవా రాజేష్ దగ్గరికి వెళ్ళాను,
వాడు దొంగతనం చేసి మానరాండి అన్నాడు, ఆకలి వేస్తుంది అందుకే దొంగతనం చేశాను అన్నాడు. మరి ఏం చెప్పావంటే నాకు ఆకలి అంటే తెలియదు ప్రభు అని అంట. మరి ఎందుకు వెళ్ళలేదు తెలుసా? వాడి సమస్య వాడికి అర్థం కావాలంటే వాడికి లాగా నీ లోకానికి రావాలి. 9 నెలల పాటు తల్లి గర్భంలో మోస్తా ఉన్నప్పుడు ఆ మాంసపు ముద్ద రూపాన్ని ధరించుకునే క్రమంలో తల్లి పడే వేదన ఆ తల్లికి తెలుస్తుంది. పెరిగిన తర్వాత బయటకు వస్తారు, మరణాన్ని జయించి ఆ బిడ్డను కంటది. కనిన తర్వాత పేగుని కట్ చేయగానే బిడ్డను పొట్ట మీద వేస్తారు. ఎందుకంటే డబ్బులు వస్తాయని కాదు. డెలివరీ చేయగానే బిడ్డను పొట్ట మీద వేస్తారు బొడ్డు కత్తిరించే ముందు. ఎందుకో తెలుసా అండి? ఆ పిల్లాడు తల్లి వాసన చూస్తాడు, ఆ వాసన గుర్తుపెట్టి రేపొద్దున పాలు తాగుతాడు. ఆ స్మెల్ కనుక పిల్లాడికి తెలియకపోతే పాలు తాగడం మానేస్తారు. అందుకని ఎత్తి పొట్ట మీద పడేస్తారు, తర్వాత కట్ చేస్తారు. అర్థమవుతుంది మాట. అలాగే మానవుని యొక్క సమస్య ఎవరు అర్థం చేసుకోగలరు తెలుసా అండి? తోటి మానవుడు అర్థం చేసుకోగలడు. బైబిల్ అంటా ఉంది, ఆయనే క్రీస్తు యేసు అను నరుడు అనే మాట. నరుడు నా సమస్య అర్థం చేసుకునేవాడు, నా సమస్యకి పరిష్కారం ఇచ్చేవాడు, నేను దేనికి భయపడుతున్నానో ఆ భయం తీసేటటువంటి వాడు దేవుడు మాత్రమే. అందుకని నీ కన్నీరు తెలుసు, నీ లోపల ఉండే వేదన తెలుసు, ఆకలి తెలుసు, దుఃఖం తెలుసు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి ఆయన చేసిన పనులు 4 చదివి నేను ముగిస్తాను. టైం అయిపోయింది, బట్ చదివి నేను ముగిస్తాను. మీరు చాలా మంచివారండి, చాలా బాగా కూర్చున్నారు. లూకాసు వార్త 14వ అధ్యాయం 4వ అధ్యాయం 18 వచ్చి చదువుదాం. లూకాసు వార్త 4వ అధ్యాయం 18 వచ్చి చదువుదాం. చదివి ముగిస్తాను, నేనే చదువుతాను, వినండి. ప్రభువు ఆత్మ నా మీద ఉన్నది. యేసు ప్రభు ఎందుకు వచ్చాడంటే బీదలకు సువార్త ప్రకటించడానికి, 2వది చెరలో ఉన్న వారికి విడుదల ఇవ్వడానికి, 3వది గ్రుడ్డి వారికి చూపివ్వడానికి, 4వది నలిగిన వారిని విడిపించడానికి, 5వది ప్రభువు హితవత్సరం ప్రకటించడానికి అన్నమాట. యేసు ప్రభు ఎందుకు వచ్చాడని అంటే మానవుడు ఆత్మీయ అంధత్వంలో ఉన్నాడు. దేవుడు అంటే ఇష్టం లేక కాదు, దేవుడు అంటే భయం లేక కాదు. ఆ దేవుడు ఎవరో తెలియక ప్రతి వారిని దేవుళ్ళ చూస్తా ఉన్నారు. కానీ బైబిల్ అంటా ఉంది, ఆత్మీయ అంధత్వం పోవాలంటే ఆయన ఏం చేయాలి చెప్పండి? మన కళ్ళు తెరవాల్సిందే. గుడ్డి వారి కళ్ళు తెరిచాడు. 2వది ఆత్మీయ దారిద్ర్యతలో ఉంటా ఉన్నారు. ఎంత భక్తి చేసిన బూతులు మాట్లాడలేదు. మనం ఇక్కడ కూర్చుని మీద బూతులు వచ్చు కదా, మాట్లాడతారు సార్, కమ్ము తీసి బూతులు వచ్చు కదా. ఎందుకని మాట్లాడరు బూతులు ఇక్కడ? సార్ తప్పు సార్, ఇన్ఫర్మేషన్ ఉంది తప్పని, కానీ మాట్లాడలేకపోతా ఉన్నాం. చేతగా కాదు, చేయకూడదు కాబట్టి. అలాగే మానవుని యొక్క సమస్య ఏంటో తెలుసా? ఆత్మీయ దారిద్ర్యతలో ఉన్నవాడు తప్పని తెలిసినా కానీ మానకుండా చేస్తూ ఉంటాడు. అందుకే చాలా మంది అంటారు మంచి తాగుబోతు సార్, తాగుబోతులు మంచిగా ఉంటారు సార్. అర్థమవుతుంది కదా? సో మనిషి ఎక్కడైతే ఆత్మీయ దారిద్ర్యతలో ఉంటాడో, భక్తి చేసేవాడు ఒక పక్కన దేవాలయంలో దండం పెట్టుకుంటాడు, బయటకు వచ్చి సిగరెట్ తాగుతాడు, చర్చిలోకి వచ్చి ప్రార్థన చేసుకుంటాడు, బయటకు వెళ్ళి ఇంకో అమ్మాయిని కొడతాడు. ఎందుకని చెప్పండి? ఆత్మీయ దారిద్ర్యతలో ఉన్న వాడికి దేవునికి ఏం కావాలో తెలియదు. ఈ రాత్రి బైబిల్ అంటా ఉంది, దేవునికి కావాల్సింది మీ ఆస్తిపాస్తులు కాదు, దేవునికి కావాల్సింది మీ కులం కాదు, దేవునికి కావాల్సింది మీ ఆరోగ్యం కాదు, దేవునికి కావాల్సింది మనమే. దేవుడు మానవుని చేసుకుని తన కోసమే, కానీ తన కోసం చేయబడిన మానవుడు దూరం అయిపోయి దారిద్ర్యత గుండా వెళ్తా ఉన్నప్పుడు దీనులకు సువర్తమానం ప్రకటించడానికని, బాబు మీరు ఒంటరి వాళ్ళు కాదు, మీరు నా పోలిక, నా సృష్టి, నేను మిమ్మల్ని ఇష్టపడి చేసుకున్నానని చెప్పి అనాది కాలంగా దేవుడు మాట్లాడుతూ ఉంటే ఎప్పటికి కూడా అర్థం కావట్లేదు. చెప్పండి, నా గురించి తెలిస్తే మీరు నా మొక్క నమ్మేస్తారు, తెలియదు కాబట్టి పాస్టర్ గారు అంటా ఉన్నారు. కానీ నా గతం తెలుసు దేవునికి, నా వర్తమానం తెలుసు, నా భవిష్యత్తు తెలుసు. ఇలాంటి భయంకరమైన వాడిని ఆయన మాత్రమే ప్రేమించగలుగుతా ఉన్నాడు. ఈ రాత్రి ఎవరైతే ఆత్మీయ దారిద్ర్యతలో ఉన్నారో ఆ దారిద్ర్యత పోగొట్టాలని అంటే దేవుడు మాత్రమే సువార్త ప్రకటించాలన్నమాట. సువార్త అంటే మంచి మాట. ఇప్పుడు చెప్పండి, ఈ రాత్రి ఇప్పుడు మీరు గంట ప్రసంగం పైన విన్నారు. ఈ గంటలో మీరు విన్న మాటల్లో బూతులు ఉన్నాయా? మీరు విన్న మాటలు తప్పులు ఉన్నాయా? మీరు విన్న మాటలు మీకు హాని కలిగించేవో కాదు కదా. మీ క్షేమం కోసమే ఇది ప్రజలందరూ కలబోయే సంతోషకరమైన వర్తమానం. అదే గుర్తుపెట్టుకోండి, ఆత్మీయ దారిద్ర్యత పోవాలన్నా, ఆత్మీయ అంధకారం పోవాలన్నా, బంధకాల నుంచి బయటికి రావాలన్నా చివరికి అన్నాడు ఆయన నలిగిన వారిని విడిపించడానికి అన్నమాట. ఇక్కడ ఒక 2 నిమిషాలు ఉంటాను, జాగ్రత్త వినండి. ఇక్కడ కూర్చుని మీరు చాలా మందికి పెళ్లిళ్ళైనవి. కొంతమంది భార్యాభర్తలు సమాజం కోసం బతుకుంటున్నారు కలిసి అంతే, కానీ మానసికంగా విడిపోయారు. కేవలం శరీరం కలిసి ఉంటున్నారు అంతే. పిల్లల కోసం బతికే తల్లులు కొంతమంది ఉంటా ఉన్నారు. గుర్తుపెట్టుకోండి, ఒకవేళ ఏడుద్దామంటే ఎవరు మన ఇంట్లో ఉండరు. బాగా చెప్పుకోవడానికి భర్త మాట్లాడు. ఇప్పుడు చెప్పండి, మాట్లాడుతాను. పెళ్ళైన కొత్తలు ఎలా మాట్లాడుకునేవారు భార్య భర్తలు? మీరే. మీ భర్త ఎలా మాట్లాడేవాడు? ఈరోజు పిల్లలు అందంగా చెప్పాడు కదా. ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా సరే అలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి మీతో? పెళ్ళైన 3 నెలలు మాట్లాడారే, అలా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయా? ఎందుకులే ఇప్పుడు ఏంది అయ్యే ఉంటే మా బతుకులు ఎందుకు ఇలాగ ఉంటాయి?
ఆ రోజున కదిలితే అమ్ము అనేవాడు, కదిలితే అయ్యో అనేవాడు, ఏం కావాలనేవాడు. ఇప్పుడు కడుపునే పోతాను ట్యాబ్లెట్ ఏమో తెచ్చుకుంటున్నాడు. కొంచెం అన్నం ఆకలి అవుతుంది, అన్నం పెట్టండి అంటే పెట్టుకో, లెగలేకపోతున్నావు అంటాడు అనమాట. గ్లాస్ తీసి పైన పెట్టలేడు. ఇప్పుడు చెప్పండి, ఆ తొలి ప్రేమ కోల్పోయాం కదా. అలా నలిగిపోతున్న కుటుంబాలు ఎన్నో. ఎందుకంటే అల్లార బుద్ధిగా పెరుగుంటారు ఆడవాళ్ళు ఇంటి దగ్గర. ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళు చూపించే నరకాన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు. కట్టుకున్నారు కాబట్టి వదిలిపెట్టలేక, పిల్లలు ఉన్నారు కాబట్టి సావలేక చచ్చి బతికే వాళ్ళు 3 మంది. ఈ దినాన్న అనేక కుటుంబాల్లో ప్రేమ సన్నగిలిపోయింది, నమ్మకత్వం కోల్పోయారు. కోల్పోయిన కారణం చేత మనుషుల హృదయాలు నలిగిపోయినాయి. వాళ్ళు ఏమనుకుంటారు తెలుసా అండి? ప్రేమగా మాట్లాడితే చాలనుకుంటా ఉన్నారు చాలా మంది. అందుకని అక్రమ సంబంధం ఎక్కడ మొదలవుతుందో తెలుసా? ఎవడైనా సరే మోసగడొచ్చు అంటాడు, ఇంత అందంగా మీరు ఎలా ఉన్నారు అంటాడు అనమాట. ఇప్పుడు ఆ భర్త మాట్లాడే ఎంతకాలమైన ఆ మాట ఎప్పుడు పెళ్ళైన కొత్తలో చెప్పి ఇప్పుడు చెప్పట్లేదు కదా. ఇప్పుడు ఆమె ఏమనుకుంటే చెప్పండి, నా భర్తకు తెలియలేదు నా అందం ఏంటి, ఇటు తెలిసింది. పిచ్చమొక్కలు కదా. అలా చాలా మంది నలిగిపోతా ఉన్నప్పుడు నలిగిన వాడికి విడుదల ఇవ్వాలంటే దేవుడు ఇవ్వాలి. కానీ అది లోకం వచ్చి అబద్ధంగా వాళ్ళు మోసం చేస్తా ఉన్నప్పుడు అనేక మంది పిల్లల్ని చంపి బయటికి వెళ్ళిపోయాడు చాలా మంది. ఈ దినాన్న కడుపున పుట్టిన బిడ్డల్ని అక్రమ సంబంధానికి అడ్డం ఉన్నారని చెప్పి తల్లిదండ్రులు 3 మంది. ఎందుకు తెలుసా అండి? వారి జీవితంలో సమస్యకి పరిష్కారం దేవుడే. దేవుడు తప్ప ఎవరు పరిష్కారం ఇవ్వలేరు. బైబిల్ అంటా ఉంది, నలిగిన వారిని విడిపించడానికి. చివరి మాట ఏంటో తెలుసా అండి? ప్రభువు యొక్క హితవస్త్రం ప్రకటించడానికి. అంటే గతంలో వేటిని కోల్పోయాం, నెమ్మది కోల్పోయాం, సమాధానం కోల్పోయాం, సంతోషం కోల్పోయాం, దుఃఖం ఉంది, శ్రమలు ఉన్నాయి, దారిద్ర్యం ఉంది. ఇవన్నీ పోవాలంటే యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదనే మాట. చివరికి మాట చెప్పి నేను ముగిస్తాను. రీసెంట్ గా ఒక కాలేజీ పిల్లలతో మాట్లాడుతూ ఉంటే మీటింగ్ అయిపోయింది. వాడి వయసు 18, 19 ఉంటాయి. వచ్చి సార్ ప్రార్థన చేయండి సార్ అన్నాడు. వాడు క్రైస్తవుడు కాదు, చేయమన్నాడు. ఏమైంది బాబు, సమస్య ఏంటి అన్నాను. సార్ నా బ్రెయిన్లో ట్యూమర్ ఉందండి, తలలో గడ్డ ఉంది. డాక్టర్స్ అన్నారు నువ్వు త్వరగా చచ్చిపోతావు బాబు అన్నారు. మా అమ్మలు అన్నారు ఆపరేషన్ చేపిస్తా అన్నారు. నా భయం వేసి చేయించుకోలేదు సార్. నేను నడిచెళ్తా ఉంటే నా మనసు ఒకసారిగా చీకటి అయిపోవచ్చు సార్, ఎప్పుడైనా చచ్చిపోవచ్చు, నా కోసం ప్రార్థన చేయండి. ఇదేమని చేయాలి కోసం? అప్పుడు ఇలా చేశాను. ప్రభా, వాడిని సరైన సమయంలో మీరు తీసుకొచ్చారు. వాడి సత్యాన్ని విన్నాడు. విన్న సత్యం వాడికి ధైర్యం ఇవ్వాలి. ఎందుకని చెప్పండి? మానవుని జీవితానికి మరణం చివరిది కాదు, దాని తర్వాత జీవం ఉంది. ఆ మాట వాడు విన్నాడు. ఆయన అన్నాను, ప్రభా వాడు ఈ భూమి మీద ఉంటూ మీకు ఇష్టమైతే ఆయుష్కాలం పొడిగించండి, ఒకవేళ నిత్యత ఉంటూ మీకు ఇష్టమైతే మీ దగ్గర తీసుకోండి అని మాట పలికిన తర్వాత థ్యాంక్ యూ సార్ అన్నాడు. ఏమర్థం నాకు తెలియదు, కానీ గుర్తుపెట్టుకోండి, ఆడు విన్న మాట గుర్తొస్తుంది. ఎందుకు తెలుసా? యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు పరలోకానికి అనే మాట. ఆ పిల్లాడికి మరణం వెంటబడతా ఉంది. ఇది నాన్న నీడలాగా మరణం మనిషి వెంటబడతా ఉంది. నా నీడ ఇక్కడ పడతా ఉంది కదా, అది నన్ను కలుసు కూడా తాపత్రయపడతా ఉంది. మనిషిని మరణం నుంచి ఎవరు విడిపించలేరు, కానీ ఆ మరణాన్ని గెలిచిన యేసయ్య అంటా ఉన్నాడు, ఎవరు నా మాటలు విని నా యందు విశ్వాసం ఉంచుతారో వారు మరణం నుంచి జీవంలోనికి దాటి ఉన్నారనే మాట. ఇది అద్భుతమైన మాట కాదు? ఎందుకంటే నా సమస్య కోసం ఆయన పాపంగా చేశారు. నేను చేసిన పాపానికి ఆయన కలువరి సిలువలో ప్రాణం పెట్టాడు. చాలా మంది అంటారు, మీ దేవుడు గొప్పడైతే సావటం ఏంటి సార్, గొప్పడైతే చంపాలి కదా అనుకుంటారు కదా. ఆయన చనిపోయింది చేతగా కాదు. మానవుని యొక్క సమస్యకు పరిష్కారం కావాలంటే తప్పకుండా వెల చెల్లించాలి. ఈ దినాన్న కొడుకు తప్పు చేస్తే తల్లి జైల్లో పెట్టినప్పుడు, కొడుకుని పెట్టినప్పుడు బెయిల్ కట్టి తీసుకొస్తారు. ఎందుకు తెలుసా? తప్పు చేసింది వాడు, డబ్బులు కట్టేది అమ్మ, ఎందుకంటే కనదు కాబట్టి. అలాగే మానవుడిని దేవుడు చేసుకున్నాడు. మానవుడు మాట వినకుండా చేసిన పాపాన్ని బట్టి వాడిని విమోచించడానికి యేసుక్రీస్తు ప్రభువు మానవుడికి వచ్చి మానవునికి ఆయన ఇచ్చిన బహుమానమే కలువరి సిలువ మరణం అని చెప్పి ఇక్కడ కూర్చున్న మీ అందరికీ కూడా పశులపాకు తెలుసు, సిలువ తెలుసు కదా. సిలువ మీద ఉన్న యేసయ్య గురించి 2 మాటలు చెప్తాను, జాగ్రత్తగానండి. ఆయన చనిపోయింది లేదా చంపబడింది ఎందుకు తెలుసా? తలతో పాపం చేసింది మనం ఆలోచించి ఆయన తల మీద మొలకిరీటం పెట్టారు. ఆయన చేతగా కాదు, పాపం చేసి కాదు, నా కోసం పాపంగా చేయబడిన ఆయన నన్ను ప్రేమించిన కారణం చేత ఆయన తల మీద మొలకిరీటం పెట్టారు. కొడుకుని తండ్రి కొడతా ఉంటే తల్లిని కౌగులించుకుంటది. కౌగులించుకోగానే తండ్రి ఏం చేస్తాడు చెప్పండి? కొడుకు మీద ఒక తల్లిని కొట్టేస్తాడు. ఎప్పుడు కొట్టలేదు మిమ్మల్ని అలాగే? అప్పుడు అనుకుంటాడు, అమ్మాయి ఇటు అడ్డపెట్టి కొట్టాను కదా అని చెప్పి. అలాగే నన్ను తప్పించడానికి ఆయనను కౌగులించుకున్నాడు. నా తల మీద పడాల్సిన కిరీటం ఆయన మీద పెట్టారు. తర్వాత ఆ రక్తం కారుతా ఉంది, కంటిలో గడ్డగట్టిపోయింది. ఎన్ని చెడ్డ చూపులు చూస్తుంటానో, ఎన్ని చెడ్డ వాటి వీక్షిస్తుంటానో, నా కంటికి రావాల్సిన శిక్ష ఆయన భరించాడు. నోటి మీద కొట్టారు, పళ్ళని కదిలిపోయినాయి. ఆయన అంటా ఉన్నాడు, బూతులు మాట్లాడింది నువ్వు, నోటితో పాపం చేసింది నువ్వు, కానీ నిన్ను ప్రేమించిన కారణం చేత ఆయన నోరులో గాయాలైంది అని చెప్పి అన్నారు. ఆ తర్వాత కొరడా పెట్టి కొట్టగానే దేహం అంతా మాంసం రెబ్బల్లా ఏలాడుతూ ఉంది. ఎందుకు తెలుసా అండి? దొర్లింది నేను, చీల్చింది ఆయనకి.
కాళ్ళతో పరిగెట్టింది నేను, శీలలు కొట్టింది ఆయనకి. చివరికి ఆయన ప్రేమించాడు కాబట్టి నా గుండెలో దిగాల్సినటువంటి బల్యాన్ని ఆయన పక్కలో పెట్టి పొడిచినప్పుడు గుండె చుట్టూ ఉన్న పొరకి దిగి నీరు రక్తం ముఖం మీద పడగానే ఈయన దేవుడు అని చెప్పి అన్నాడు పొడిచిన తుడుచుకొని. ఈ దినాన్న ఆయన చచ్చిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. బైబిల్ అంటా ఉంది, ఎవరైతే ఆయన ఏంది విశ్వాసం ఇస్తారో నీ పాపానికి క్షమాపణ దొరికింది, మీ పాపాలకి ప్రాయశ్చిత్తం దొరికింది, ఇక మరణానికి మీ మీద ఎటువంటి అధికారం లేదు అని మాట చెప్తా ఉన్నప్పుడు ఈ రాత్రి యేసయ్య ఈ లోకానికి వచ్చింది సంతోషాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, ఆ సంతోషం యుగయుగాలు ఉండబోతా ఉంది. జాగ్రత్త, మరణం దగ్గర మానవుడు ఒంటరి వాడే. వాడు అధికారి కావచ్చు, అడుక్కునేవాడు కావచ్చు, అంతస్తులు ఉన్నవాడు కావచ్చు, ఏమీ లేనివాడు కావచ్చు, తప్పకుండా ఒకరోజు కలుసుకుంటది. కానీ గుర్తుపెట్టుకోండి, యేసు క్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచకుండా ఎంత నిష్టగా బతికినా, ఎంత కష్టం చేసినా పరలోకంలో మాత్రం స్థానం ఉండదు. కాబట్టి ఈ రాత్రి సంతోషకరమైన మాట ఏంటి తెలుసా అండి, మీకు నిత్యత్వం కావాలన్నా, ఈ జీవితంలో కోల్పోయిన వాటి తిరిగి పొందుకోవాలన్నా, మన జీవితంలో పాపాన్ని విడిచి పరిశుద్ధంగా జీవించాలన్నా యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. ఆయన ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది. అది మనకు కావాలంటే ఆ సంతోషాన్ని లోపలికి ఆహ్వానిద్దాం. మళ్ళీ చెప్తున్నాను, యేసు ప్రభు లేకుండా మోక్షానికి మార్గం లేదు. మీరు ఎక్కడి వారైనా, ఎలాంటి వారైనా, ఉన్న చోట నుండి యేసయ్య వాడు ఏదో మాట్లాడాడు, మాకు అర్థం కాలేదు, మీరు చనిపోయింది మా పాపాల కోసం అంట కదా, ఇప్పుడే విన్నాం, మీరు దేవుడు విషయం కూడా మాకు తెలుసు కానీ మేము పట్టించుకోలేదు. కానీ రాత్రి నువ్వు దేవుడు అయితే మా జీవితాన్ని మార్చండి అని ఛాలెంజ్ చేయండి. మా జీవితాలు మార్చేటువంటి దేవుడు తప్పకుండా మీ జీవితాలు మార్చగలడు, కోల్పోయిన వాటి తిరిగి మళ్ళీ ఇవ్వగలడు. అది ఏదైనా సరే, ఒకవేళ ఇవ్వకపోతే తట్టుకునే ధైర్యం అనిస్తాడు ఆయన. అలాంటి గొప్ప దేవుడిని లోపలికి ఆహ్వానిస్తే ఆ సంతోషం మీ సొంతం అవుతుంది. అలాంటి గొప్ప సంతోషాన్ని దేవుడు మీ దయచేయను గాక. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న పాదం చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న పాదం చేసుకుందాం. చిన్న ప్రార్థన. ప్రియమైన వాళ్ళారా, ఈ రాత్రి దేవుడు ఒకసారి మాట్లాడాడు, 2 సార్లు మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకండి అంటే నరులు గర్విష్ఠులు కాకుండా. ప్రియమైన వాళ్ళారా, మీరెవర్రా మాకు చెప్పడానికి అనుకుంటున్నారు కదా, ఏమండి, మీ క్షేమం కోయేవాళ్ళమండి, మీ సంతోషాన్ని ఇవ్వడానికి వచ్చినటువంటి వాళ్ళు. యేసయ్య అంటా ఉన్నాడు, ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషం అని చెప్పి. ఆ సంతోషాన్ని స్వీకరించేవారు ధనిలు, గర్విష్ఠులై మాకు అక్కర్లు దొరుకునేవారు. మీరే ఆలోచించండి. దేవుడు మాట్లాడేది మన క్షేమం కోసం మాత్రమే. ఒకవేళ ఈ రాత్రి యేసయ్య మీ గురించి విన్నాను, నా లోపల పాపం చేస్తున్న మాట వాస్తవం, నా జీవితంలో నెమ్మది లేని మాట వాస్తవం, నా పాపానికి శిక్ష వస్తే చస్తాను, అది కూడా నాకు అర్థమవుతుంది. కానీ ఆయన చెప్తున్నాడు, మీరు ఈ లోకానికి వచ్చింది నా సమస్యకి పరిష్కారం అంట కదా, నన్ను విమోచించడానికి అంట కదా, నా పాపాలు తీసివేయడానికి అంట కదా, నా మరణ భయం తీసేయడానికి అంట కదా. మీరు దేవుడైతే నా హృదయంలోనికి రండి అని మీరు ఆహ్వానించగలిగితే ఈ దినం శ్రేష్టమైన దినం. ఈ దినం మీ జీవితానికి ఒక అద్భుతమైన ప్రారంభం ఇవ్వబోతా ఉంది. ఆయన అంటా ఉన్నాడు, ప్రభువు హితవస్త్రం ప్రకటించడానికి ఈ లోకానికి వచ్చారు. ఏది కోల్పోయామో దాన్ని తిరిగి మళ్ళీ పొందుకోవాలంటే యేసు ప్రభు తప్ప వేరే మార్గం లేదు. ఈ రాత్రి ఒకవేళ అందరూ కళ్ళు మూసుకుని ఉండగా మీకు ఇష్టమైతే మీరు ఆలోచించండి, యేసయ్య మీరెవరో మాకు తెలియదు, కానీ మా కుటుంబాలు నలిగిపోయిన మాట వాస్తవం, మా జీవితాల్లో నెమ్మది లేని మాట వాస్తవం, తెలిసి మేము తప్పు చేస్తున్న మాట వాస్తవం, మమ్మల్ని క్షమించండి, మీరు దేవుడైతే మా జీవితాన్ని మార్చండి, మా కుటుంబాల నెమ్మది ఇవ్వండి, కోల్పోయిన వాడు తిరిగి మళ్ళీ దయచేయండి అని అడిగితే తప్పకుండా ఆయన ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. అలా ఇష్టపడేవారు ఉన్నట్లయితే అందరూ కళ్ళు మూసుకుని ఉండగా మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. ఎవరైతే ఆ సంతోషం కావాలనుకుంటా ఉన్నారు, పాపాన్ని విడిచిపెట్టి యథార్థంగా జీవించడానికి ఇష్టపడతా ఉన్నారు, ఒకవేళ యేసయ్యని లోపలికి ఆహ్వానించి మరణం నుంచి విడిపించబడాలని అంటే మీ కుడి హస్తాన్ని పైకి చూపించండి, నేను మీకోసం ప్రార్థన చేస్తాను. నాకు కనబడకపోయినా పర్లేదు, మీరు చేసి చూపించండి, చాలు, ప్రార్థన చేస్తాను. ఒకవేళ ఈ సంతోషం కావాలంటే తప్పకుండా ఆయన లోపలికి ఆహ్వానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ రాత్రి ఈ గ్రామంలో మీరు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, మేమేమై ఉన్నామో, మీ జన్మ, మీ మరణం మాకు ఎటువంటి గొప్పతనాన్ని మాకు ఇచ్చిందో ఇవ్వడానికి సహాయం చేశారు. విన్న మాటలను బట్టి ప్రభా, కొద్దిమంది తమ హస్తాన్ని పైకి చూపించి తమ అంగీకారం తెలియపరిచారు నాయన. వారు తీసుకున్న తీర్మానాన్ని మీరు గౌరవించినందుకే నీకు వందనాలు దేవా. మీరు లేకుండా నిత్యత్వం లేదు కదా నాయన, మీరు లేని జీవితం నరకప్రాయమే కదా ప్రభా. అటు నరకం నుంచి వారిని తప్పించినందుకే స్తోత్రం చెల్లిస్తా ఉన్నాను. మరి కొద్దిమంది ఆలోచిస్తూ ఉన్నారు నాయన దేవా, మతాన్ని ఆశ్రయించి నెమ్మది లేక, మతాన్ని ఆశ్రయించి సమస్తాన్ని కోల్పోయి దేవా ఎవరు లేని అనాథంలా జీవిస్తూ ఉన్నారు ప్రభా. నిశ్చితమైతే మరొకసారి దర్శించమని వేడుకుంటా ఉన్నాను. ఈ రాత్రి విన్న ఈ మాటలు
ఎవరైతే చెవిలో వింటా ఉంటారో ప్రభా మీ మాటకు లోబట్టని సహాయం చేయండి. మీరు ఈ లోకానికి మధ్యవర్తిగా వచ్చారని, మా పాపాలు క్షమించడానికి మీరు వచ్చారని, దేవా కోల్పోయిన సంబంధాన్ని తిరిగి ఏర్పరచడానికి వచ్చారనే విషయాన్ని విని అంగీకరించి అనుసరించే భాగ్యాన్ని దయచేసి పెట్టుకుంటా ఉన్నాను. ఈ మీటింగ్ కోసం ప్రత్యక్షంగా పరోక్షంగా ఎందరైతే సహాయపడ్డారో వారందరినీ దీవించమని వేడుకుంటా ఉన్నాను. చిన్నపిల్లల్ని దీవించండి నాయన, గ్రామాన్ని దీవించండి, పెద్దలను దీవించండి. ఈ గ్రామం రాబోయే దినాల ప్రభా సత్యాన్ని రుచి చూసి అందరి జీవితాల్లో నెమ్మది, సమాధానాన్ని, క్షేమాన్ని పొందుకోవాలని సహాయం చేయమని మీ దగ్గర హస్తాలకు వీళ్ళందరినీ అప్పగించుకుంటూ యేసు ప్రభు నామంలో మిక్కిలి వినయంగా ప్రతిమాలి అడిగి వెలుగుని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. థ్యాంక్ యూ.